తెలుగమ్మ తెలుగమ్మ నీకు వేల వేల వందనాలమ్మా. మా తెలుగు తల్లి నువ్వమ్మా నీకు మల్లెపూల దండలోయమ్మా. శ్రీమతి చుట్టిన శ్రీకారం. రసజ్ఞులైన మీ అందరికీ నమస్సుమాంజలి. సంజీవి. ఎన్నో సంవత్సరాల నా సాహిత్య అభిలాష నాటకరంగం వైపు రూపుదిద్దుకుంటే అందుకు అనేక నాటికలు రాయడం జరిగింది. అవి ఇప్పుడు పుస్తకాలుగా లభ్యం కావడం లేదు. ఎక్కడా వాటి ప్రతులు కూడా కనిపించడం లేదు. ప్రచురణకర్తలు ఎవరు ఇప్పుడు వాటిని ప్రచురించడం లేదు. అందుచేత అవి మృగ్యమైపోతున్నాయి. అదే గనుక జరిగితే నా నాటక చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. ఇన్నేళ్ల నా శ్రమ కృషి నిష్ప్రయోజనమైపోతుంది అని భావించి నా శ్రీమతి సత్య ఇది ఇలా జరగకూడదు అని 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 అవి అన్నీ నేను విని కొన్ని సంవత్సరాలుగా ఇద్దరి మధ్య కొనసాగుతున్న సంవాదం. అసలు నా ఆలోచనలన్నీ ఇప్పుడు కొత్త నాటికల మీద, కొత్త నాటకాల మీద, సినిమా లైన్ల మీద, టీవీ కథల మీద ప్రయాణం చేస్తున్నాయి. కానీ అది కాదు, మన చరిత్ర గుర్తుకునేలా చేయాలి, అది భావితరాలకి అందించాలి అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా చాలా బలంగా ఉండడం వల్ల నా శ్రీమతి ఆ విధంగా వాచించారు. అందుకని మీరు మీ నాటికల గురించి, ఒక్కొక్క నాటిక వ్రాసే ముందు మీరు పడ్డ మథనం గురించి, ఆ నాటికలోని సారాంశం గురించి, అవి అందించిన సందేశాల గురించి మీ అనుభవాలను, జ్ఞాపకాలను చెప్పండి అన్నది. వాటిని ఆడియో బుక్స్గా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వాటిని వాక్శుద్ధి ఉన్న వారి చేత రికార్డింగ్ చేయించి పొందుపరుస్తాము, అందరికీ చేరువ చేస్తాము అంటూ నా శ్రీమతి ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ఈ సంజీవీయం. ఈ సంజీవీయంలో ఒక్కొక్కసారి నేను రాసిన ఒక్కొక్క నాటిక మీకు చేరువవుతుంది. ఈ టాక్ షోలో నేను ఇంతవరకు రాసిన నాటకంలో సంక్షిప్త సమాచారం, అంతేకాకుండా ఆ నాటకములు యథావిధంగా ఆడియో బుక్ ద్వారా సోషల్ మీడియాకు అందించాలని నా ప్రయత్నం. అప్పటి నా అనుభూతులు మీకు తెలియచేయాలన్న నా ఆకాంక్ష విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. నమస్సుమాంజలి. ఇట్లు మీ సంజీవి. సమాధానం కావాలి నాటకం. సమాధానం కావాలి నాటకం గురించి ఇప్పుడు ఆలోచిస్తూ ఆనాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాను. నాటకం కాదు, ఇది నా జీవన యానాన్ని మలుపుకు తిప్పిన చోదక శక్తి. ఈ నాటకం రాయడానికి ఎన్ని పుస్తకాలు, ఎంత పరిశోధన, ఎందరు మహానుభావులతో సత్సంగమో. అంత శ్రమించి రచించాను కాబట్టి ఏవో 175 సంవత్సరాల తెలుగు నాటక రంగంలో 100 ఉత్తమ నాటకాలలో ఒకటిగా తన స్థానాన్ని ఈ నాటకం పదిలపరుచుకుంది. పల్లెల్లో, పట్టణాల్లో, పరిషత్తుల్లో ఎన్నో ప్రదర్శనలు, ఎన్నో బహుమతులు. హిందీ, మరాఠీ, ఒరిస్సా భాషలలోకి అనువదించబడింది. 1975లో రచించిన ఈ నాటకం ఆనాటి పెద్దల్ని అలరించింది, నన్ను విమర్శించేలా కూడా చేసింది. నాటకం గురించి 1976 నెల్లూరు నవ్య నాటక పోటీలకు పోటీదారుగా వచ్చిన ప్రఖ్యాత రచయిత శ్రీ సిఎస్ రావు గారు నాటకం చూసిన వెంటనే అదే స్టేజీ వెనకను నన్ను తీసుకువెళ్ళి ఆయన నాటకం గురించి ఇలా వ్రాసి ఇచ్చారు. ఆయన మాటలే ముందు మాటగా ఉంచాను. ఆనాడు ఆయన ఏమన్నారంటే,
సంజీవి రాసిన సమాధానం కావాలి నాటకం సాంఘిక నాటకాల్లో సంచలనం. నమ్మింది రాశాడు, రాసింది నమ్మకంతో ఆడాడు, ఆడడంలో కూడా గుండె నిబ్బరంతో నాటక వ్యవస్థ నడుం విరిగేలా సరికొత్తగా ఆడాడు. వేల మంది ప్రేక్షకుల గుండెలు అదిరిపోయేలా, మెదడు మేల్కొనేలా తన నటన ప్రతిభతో కంచు కంఠంతో గుండెల మీద గుద్ది కూర్చోబెట్టాడు. ఇది గుండెగల యువకుడి రచన, భవదేయుడు సిఎస్ రావు. ఇది ఆయన అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఎలా ఉంటుందో వినండి. ఆడియో బుక్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్సు మనస్సులతో మీ సంజీవి. సమాధానం కావాలి నాటకం రచన సంజీవి. మొదటి రంగం. తెర తొలగింది. అమర్ రంగస్థలం ముందు 4 కుర్చీలను వాటి స్థానాల్లో అలంకరించి తృప్తిపడి ప్రేక్షకులతో మాట్లాడుతున్నాడు. అమర్: డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, నాటకం చూడడానికి మీరందరూ ఇక్కడికి వచ్చారన్న విషయం నేను మళ్ళీ తెలియపరచనవసరం లేదు. అయితే మా ఊహ కంటే అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తితో విచ్చేశారు. మీలో కల ఈ ఉత్సాహానికి మా అందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ ఓపెన్ ది కర్టెన్. ఇక నేను, నా పరిచయం. పేరు అమర్. నేను ఇటీవలనే ట్రైనింగ్ ముగించుకొని ప్రాక్టీసులో అడుగుపెట్టిన ఓ సైకియాట్రిస్ట్ని. నేను మొదటిసారిగా టేకప్ చేసిన కొన్ని సైకిక్ కేసుల ట్రీట్మెంట్లో ఒక భాగమే ఈ నాటక ప్రదర్శన ఉద్దేశ్యం. సమాజంలో ఎందరో మనుష్యులు ఎన్నో విధాలుగా పిచ్చివాళ్లుగా మారుతున్నారు. ఆ పిచ్చి మనుషులకు ఎన్నో రకాల వైద్య చికిత్సలు అమల్లో ఉన్నాయి. అలాంటి ఓ విధమైన చికిత్స ఈనాటి ఈ నాటకం. వీటిని సైకోడ్రామాలు అంటారు. వైద్యానికి వచ్చిన పిచ్చి మనుష్యుల గత చరిత్రను, అలవాట్లను, మనోభావాలను సేకరించి వారి భావాలకు దగ్గరగానున్న ఒక కథను ఎన్నుకొని నాటకంగా రూపొందించి ఆ నాటకంలో ఆ పిచ్చివాళ్లనే పాత్రధారులుగా నటింపచేస్తే జరుగుతున్న నాటకం తన జీవితానికి దగ్గరగా ఉండటం వలన రోగి ఏదో ఒక సన్నివేశంలో చలిస్తాడు. అప్పుడు అతనికి తన గతం గుర్తుకొస్తుంది. అతని మేధస్సు తిరిగి మనలో తిరిగాడటానికి అలవాటు పడుతుంది. ఇది ఈ చికిత్స యొక్క లక్ష్యం. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే దీన్ని పిచ్చివాళ్లు ప్రదర్శించే అర్థం లేని నాటకంగా పరిగణించవచ్చు. ఈ నాటకానికి ప్రారంభం ఉండదు, కథ ఉండదు, సన్నివేశాలు ఉండవు. కేవలం మానవత్వాన్ని పరిరక్షించుకోవడమే దీని గమ్యం. ఎంతో ఆశించి వచ్చిన మీకు ఇది నిరుత్సాహంగా కనిపిస్తుంది కదూ. ప్లీజ్ డోంట్ బీ డిస్కరేజ్డ్. ఒక డాక్టర్గా నా జీవితంలో ఎదురైన మొదటి కేసు ఇది. ఈ కేసు నాకు ఓ విచిత్ర పరిస్థితిలో కలలా తటస్థించింది. సరిగ్గా 6 మాసాల క్రిందట నేను ట్రైనింగ్ పూర్తి చేసుకుని నా తోటి విద్యార్థులతో అక్కడికి దగ్గరలో ఉన్న ఓ అడవి ప్రాంతపు అందం చూద్దామని వెళ్ళాను. ఆ అడవిలో నా స్టూడెంట్స్ నుండి నేను విడిపోవడం జరిగింది. వర్షం పడుతుంది. తలదాచుకోవడం కోసం అక్కడే ఉన్న ఓ టెంట్లోకి వెళ్ళాను. అక్కడ ఓ అడవిలో టెంట్ ఉండడం చూచి ఆశ్చర్యపోయాను. అంతా చీకటిగా ఉంది. ఆ మసక చీకటిలో 3 మానవాకారాలు తారాట్లాడడం చూశాను. పలుకరించి విషయాలు తెలుసుకుందామని వెళ్ళిన నన్ను ఆ 3 రకరకాలుగా నా పరిచయాన్ని స్వీకరించారు. వారితో కొంతసేపు మాట్లాడిన తర్వాత నాకు అప్పటికి సరిగ్గా 3 మాసాల క్రిందట మెంటల్ శానిటరీ హోమ్ నుండి పారిపోయిన 3 వ్యక్తుల గురించి పేపర్లో చదివిన వార్త గుర్తుకొచ్చింది. ఆ 3 ఈ 3. ఆ రోజంతా వాళ్లతో గడిపి వాళ్ళకు నచ్చచెప్పి ఇంటికి తీసుకొచ్చాను. వాళ్ళని పిచ్చివాళ్ళు అంటే సహించరు. అందుకే వాళ్లకు తెలియకుండా వివిధ రకాల చికిత్సలు చేశాను. నాకంటే పెద్ద డాక్టర్ల సలహాలు తీసుకున్నాను. కానీ అదేమిటో ఇంతవరకు మాలో ఎవ్వరికీ ఈ కేసులు అంతుబట్టలేదు. అసలు పోను వాళ్ళు నిజంగా పిచ్చివాళ్లేనా అన్న సందేహంలో కూడా పడిపోవలసి వస్తుంది. ఇది నా ఆఖరి చికిత్స. దీనితో అసలు వాళ్ళు ఎంతవరకు పిచ్చివాళ్ళు అన్న విషయం తేలిపోతుంది. వాచి చూసుకొని వాళ్ళు వచ్చే టైం అయ్యింది. డియర్ జెంటిల్మెన్, దయచేసి ఒక్క విషయం జాగ్రత్తగా వినగలరు. ఒకవేళ వాళ్ళు నిజంగా పిచ్చివాళ్ళై ఉంటే ఇంతవరకు మేము వాడిన మందు వలన ఆ పిచ్చితనం వాళ్లలో ఆఖరి దశలో ఉండొచ్చు.
రోగికి ఆ దశ అత్యంత ప్రమాదకరమైనది. ఈ సమయాల్లో లూసిడ్ ఇంటర్వల్స్ ఉంటాయి. అంటే 1 గంట మామూలుగా ఉంటారు, మరో క్షణంలో పిచ్చి పిచ్చిగా మారుతుంటారు. ఈ దశలో వాళ్ళు తమ మేధస్సుకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులకు గురి అయినా తిరిగి శాశ్వతంగా ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా ఇన్నాళ్ళ నా కృషికి భంగం కలగకుండా చూడగలరని ప్రార్థిస్తున్నాను. ఒకవేళ నాటకం మధ్యలో రసాభాస అయినా పరిస్థితిని అర్థం చేసుకొని సాటి మనుష్యులు తిరిగి మామూలు మనుష్యులుగా మసలుకోవటానికి దోహదం చేస్తారని ఆశిస్తున్నాను. అదిగో వాళ్ళు వచ్చేశారు. ప్రేక్షకులకు చివరగా 3 వ్యక్తులు వచ్చి నిల్చున్నారు. రండి, స్వాగతం. మధ్యలో వ్యక్తి రానన్నట్లు ఈసడించుకుంటాడు. చైతన్య, దయచేసి వాళ్ళని రంగస్థలం మీదకు తీసుకురండి. మొదటి వ్యక్తి రెండో వ్యక్తిని రమ్మని సైగ చేశాడు. రెండో వ్యక్తి అయిష్టంగా బయలుదేరాడు. అతని వెనుకగా మరో మనిషి మరబొమ్మల ఇష్టాలతో పని లేనట్లుగా బయలుదేరాడు. 3 రంగస్థలం మీదకు వచ్చారు. ప్రేక్షకుల్లో కోలాహలం బయలుదేరింది. ప్లీజ్ సైలెన్స్, ఇప్పుడు మీకు వీరిని పరిచయం చేస్తాను, పతంజలి అన్నాడు. మరో మాట మాట్లాడక మిస్టర్ అమర్, నేను మొదటి నుంచి చెప్తూనే విన్నాను, ఈ డాక్టర్ మళ్ళీ మనల్ని రక్కస పొదల్లోకి ఈడుస్తాడని. వినిపించుకోలేదు నువ్వు. ఎదురు చూసిన ఈ రోజు వచ్చిందిగా, ఏం సమాధానం చెబుతావు చెప్పు చైతన్య అన్నాడు. ఇప్పుడేమైంది పతంజలి, ఎందుకంత కోపం? డాక్టర్ మనల్ని మనలాంటి మనుషుల్లోకి తీసుకొచ్చాడు అంతేగా? దానికి పతంజలి, కాదు, భయంకర కత్తుల బోనికి తీసుకొచ్చాడు అను. రక్తాన్ని పీల్చి మాంసాన్ని తినే రాబందుల లోకం తీసుకొచ్చాడు అను అన్నాడు. అమర్, మిస్టర్ పతంజలి, నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు. నేను ఏ పని చేసినా మీకు సంతృప్తిని కలిగించాలనుకునే చేస్తాను. ఇన్నాళ్ళు నాతో స్నేహం చేసి కూడా ఇంకా నన్ను మీలో ఒకడిగా ఎందుకు భావించడం లేదో అర్థం కావడం లేదు. పతంజలి, ఆ మాట మా చైతన్యకు చెప్పు, వింటాడు. నిన్ను నేను మాలో ఒకడిగా చూడటం ఏమిటి? నువ్వెప్పుడూ మాకు విరోధివే. ఒకవైపు వైద్య విజ్ఞానంతో మనుష్యుల్ని బ్రతికిస్తూ మరోవైపు చేసే కేసులు సఫలం కావాలని దేవుణ్ణి ప్రార్థించే కుహనా సంస్కారివి. నిన్ను మేము అపార్థం కాదు, అర్థమే చేసుకోలేదు మరి. చైతన్య, పతంజలి, ఏమిటిది సభ్యత లేకుండా? పతంజలి, అతనికే లేనప్పుడు నేనెందుకు సభ్యతగా ప్రవర్తించాలి? చైతన్య, ఏమిటి? పతంజలి, లేకపోతే ఏమిటి? ఒకవైపు మనిషి చంద్రమండలం మీద అడుగుపెట్టి ఈ 20వ శతాబ్దంలో అదే చంద్రుణ్ణి దేవుడిగా భావించి పూజించే ఈ గ్రుడ్డి సంఘం నుండి దేవుడు అనేవాడు లేడని సత్యాన్ని చెప్పే ఒక భౌతికవాదిని పిచ్చివాడుగా జమకట్టి విసిరేసే ఈ రాక్షస మనుష్యుల నుండి దూరంగా పారిపోయి ప్రశాంతత కోసం వెతుక్కుంటుంటే తగుదునమ్మా అని ఇతడు మన జీవితాల్లో ప్రవేశించి ఇక్కడికి తీసుకొచ్చాడు. తెచ్చినవాడు ఊరుకోక ఏ రాక్షసులకు దూరంగా బ్రతకాలనుకుంటున్నామో ఈరోజు వాళ్ళనే గుంపులుగా పేర్చి మనల్ని ఆట వస్తువులుగా వాళ్లకు ప్రదర్శిస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? చైతన్య, మొదటి నుండి ఇక్కడే పొరబడుతున్నావు నువ్వు. మనమే సంఘం అన్న నగ్న సత్యం తెలుసుండి కూడా ఆ సంఘానికి దూరంగా పారిపోయి మూలన కూర్చోవాలనుకోవడం భౌతికవాదుల లక్షణం కాదు. పతంజలి, అవును, నీకు ఈ మనుష్యులే కావాలి, ఈ సంఘమే కావాలి. ప్రజలు అంటూ వెనకేసుకొచ్చే గానుగెద్దులా నీ జీవితాన్ని పీల్చి పిప్పి చేసి పిచ్చివాడిగా చిత్రించి రాళ్లతో కొట్టి తరిమారు కదూ, అందుకే నీకు ఈ మనుష్యులు కావాలి. చైతన్య, పతంజలి, నన్ను పిచ్చివాడిగా చిత్రించిన ఈ ప్రజల్లోనే నన్ను అర్థం చేసుకుని భవిష్యత్తులో నా ఆశయాలకు పునాదులు వేసే మహనీయులున్నారని మర్చిపోకు. పతంజలి, మహనీయులు అంటూ కూర్చున్నాడు. డాక్టర్, మీరు చెయ్యాలనుకున్న పని ప్రారంభించండి. చైతన్య ప్రేక్షకులతో, మహాశైలారా, మా పతంజలి మనసున్న ఓ మంచి మనిషి, మరి కాస్త మొరటుగానే కనిపిస్తాడు. అందుకే అతని తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. కానివ్వండి డాక్టర్. అమర్, డియర్ జెంటిల్మెన్, ముందుగా ఈ వ్యక్తిని పరిచయం చేస్తాను. వీరి పేరు మిస్టర్ చైతన్య. చైతన్య నమస్కరించి, నన్ను నేను పరిచయం చేసుకుంటాను. ప్రియ సోదరులారా, నా పేరు చైతన్య. నేను ఈ రాజ్యాంగ చట్ట ప్రకారం విప్లవకారుణ్ణి. కొంతకాలం క్రితం వరకు నల్ల డబ్బు దాచుకున్న ఎందరో బడా భూర్జువాల ఇనపెట్టెల్ని దోచుకున్నాను. అలాగే ఎందరో భూస్వాముల్ని ఈ చేత్తో చంపి దేశానికి మేలు చేయాలనుకున్నవాణ్ణి. నన్ను వేటాడే పోలీసుల బారి నుండి తప్పించుకోవాలని చేసే ప్రయత్నాల్లో ఎండనక వాననక తిండి తిప్పలు లేకుండా
అడవుల్లోనూ గుట్టల్లోనూ రాత్రింబవళ్ళు తిరుగుతుంటే క్యాన్సర్ అనే అందమైన పేరు గల వ్యాధి సంప్రాప్తించింది. అంతవరకు బాగానే ఉంది. కానీ నా జీవితంలో జరిగిన ఒక మహత్తర మలుపు, అది మీకు చెప్పాలి. అది నేను ఈ మధ్య నా మనసు మార్చుకుని నా రాజకీయాల నుండి నా అభిప్రాయం వేరు చేసుకున్నాను. చూడండి, మార్పు ప్రతి మనిషిలోనూ సహజమే. కామ్రేడ్ భగత్ సింగ్ కూడా ఆఖరి దినాల్లో గడిపిన జైలులో తను అంతకాలం సాగించిన టెర్రరిజం నిజమైన మార్క్సిజం కాదని నిజం తెలుసుకుని బాధపడతాడు. మరి అంతటి మహనీయుడిలోనే ఆ మార్పు కలిగినప్పుడు నాలాంటి వాడు రియలైజ్ కావడంలో తప్పులేదేమో. ఒక విప్లవకారుడిగా నాలో కలిగిన ఈ మార్పు ఒకవేళ నేను ప్రభుత్వానికి లొంగిపోయానేమోనని మీలో చాలామందికి ఆశ్చర్యంగానూ కొంతమందికి అసహ్యంగానూ ఉండొచ్చు. అందుకే నన్ను చాలామంది పిచ్చివాడన్నారు. నొప్పితో గుండె పట్టుకుని నా ఈ మార్పుకి గల కారణాలు తర్వాత విన్నవించుకుంటాను. ఇప్పుడు నా తర్వాత వ్యక్తి పరిచయం చేయబడతాడు. ఈ మాటలు చెబుతున్నంతలో అమర్ అతని చైతన్య మనోభావాన్ని, ముఖ కవళికలను పేపర్ మీద ఎక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. పతంజలి: ఎవరికీ పరిచయం కావలసిన అవసరం నాకు లేదు. గుండెల్లో రగిలే కసిని దాచుకుని సంఘం ముందు చిరునవ్వుతో నిలబడే సహనం నాకు లేదు. నేను వెళ్ళిపోతున్నాను అంటూ రంగస్థలం నుండి క్రిందకు దిగబోతాడు. చైతన్య: పతంజలి, ఏమిటా మూర్ఖత్వం? ఎంతసేపు నీ మాట నీదే గాని ఇతరులను అర్థం చేసుకోలేవేం? పతంజలి: అవును, నిజం. నీ భావాలు, నీ ఉద్రేకం చూసి నీతో స్నేహం చేస్తే చివరకు నన్ను మూర్ఖుడిగా చిత్రించడానికి పూనుకున్న నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు. అందుకే నువ్వు వాళ్లల్లో కలిసిపోయావని గ్రహించాను. నా దారిన నన్ను పోని. చైతన్య: ఓహ్ పతంజలి, క్షణం సేపు నీ ఆవేశం ప్రక్కన పెట్టి నా మాట విను. చూడు, మనిషిని మనిషిగా చూడాలని ప్రబోధించే నువ్వు, సాటి మనిషిలో దేవుణ్ణి చూడమనే నువ్వు ఇంత అజ్ఞానిగా ప్రవర్తించడం బాగాలేదు. అతను ఎలాంటి వాడైనా మనల్ని గురించి శ్రమ తీసుకున్నాడు. మనం అతని మీద విశ్వాసంతో ఇక్కడికి తిరిగి వచ్చాం. అతను పొరపాటే చేశాడనుకుందాం. అంత మాత్రం చేత మనము అలాగే చేస్తామా? కనీసం ఇంతకాలం అతను మనతో చేసిన స్నేహం కోసమైనా ఒక్కసారి అతని మాట వినలేవు? పతంజలి చల్లబడ్డాడు. పతంజలి: నాకైతే ఇష్టం లేదు, కానీ ఆ చివరి మాట స్నేహం అన్నావే, అందుకే ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నన్నేం చేయమంటావు? చైతన్య: సమాజంలో నీ పాత్ర ప్రజలకు విప్పి చెప్పి నిన్ను నువ్వు పరిచయం చేసుకో, చాలు. పతంజలి ప్రేక్షకులతో: ఈ రంగస్థలం ఇక్కడ ఎందుకు నిర్మింపబడిందో నాకు తెలియదు. ఒకవేళ ఇది ఏమైనా సభ అయితే, మీరందరూ ఆలకించడానికి వచ్చిన ప్రజలైతే నేను మీకు నమస్కారం పెట్టనవసరం లేదు. ఎందుకంటే నేను సభలో ఉపన్యాసకుణ్ణి లేక ఈ రంగస్థలానికి సంబంధించిన వ్యక్తిని కాను గనుక. అయితే మా వాడెందుకో నన్ను పరిచయం చేసుకోమంటున్నాడు. పరిచయం ముందు నమస్కారం ఆనవాయితీ గనక మీలో మనిషి అనేవాడు మనిషికే పుట్టాడని, ఎవరో దేవుడు అనేవాడు పైనుండి విసిరేసిన ఓ జిగురుమన్ను బొమ్మ కాదని, పదార్థాల పరిణామమే ప్రపంచంలో మానవుని ఉనికి అని ఎవరైనా అనుకునేవారు ఉంటే వాళ్లకు మాత్రమే నా ఈ నమస్కారం. చైతన్య: పతంజలి: పర్వాలేదులే, కంగారు పడకు. ప్రేక్షకులు నన్ను కొట్టే అంత తీవ్రంగా నేను మాట్లాడలేదు. ఇక నేను నా పరిచయం. పేరు పతంజలి శాస్త్రి. కుల వ్యవస్థ ప్రకారం అగ్రకులస్తుణ్ణి, కానీ పచ్చి భౌతికవాదిని. చిన్నతనం నుండి నాకు పచ్చి నిజాన్ని కప్పిపుచ్చే ఆస్తిక మంచుతో హిమాలయమంతా ఉన్నతంగా పెరిగిన మన సంస్కృతి అంటే ఒళ్ళు కంపరం. దేవుడు అనే పదం కొందరు మనుష్యులు వాళ్ళ కొన్ని స్వార్థాలు నెరవేర్చుకునేందుకు ఏర్పరిచిన అభూత కల్పన అని, గాలిలో దీపం ఉంచి దేవుడా నువ్వే దిక్కు అనుకునే అమాయకత్వం నుండి బయటపడండి అని అరుస్తూ సమాజం మీద విరుచుకుపడ్డాను. దేవాలయాల్లోని అన్యాయాల్ని బయటకు లాగి చూపించాలనుకున్నాను. నా ఉద్రేకాన్ని చూసి ఉన్మత్తత అన్నారు ప్రజలు. నేను చీల్చి చెప్పిన నిజాలు విని మానవత్వం నశించిన రాక్షసుణ్ణి అన్నారు. మన సంస్కృతిని తిట్టడం చూసి పిచ్చి తలకెక్కిందని సానుభూతి చూపించి మెంటల్ హాస్పిటల్లో చేర్పించారు. తరతరాల మన సంస్కృతి నీడల్లో దాగిన చీడ పురుగుల్ని ఏరి పారవేయడానికి నేను చేసిన ప్రయత్నాలే నన్ను పిచ్చివాణ్ణి చేశాయా? జనం పిచ్చిని చూసి నవ్వుకున్నాను. ఆ నవ్వులో నాకు నేనుగా మనం కాదు, నిజమైన మనుష్యులం. నిరంతర చీకటిలో శ్రమించి వెలుగు కోసం పయనించిన ఆనాటి మనిషిని నిర్ణయించుకొని అడవుల్లోకి వెళ్ళి నేటికి నాగరికత అంటే తెలియకుండా బ్రతుకుతున్న మనుష్యుల మధ్య జీవించాలనుకున్నాను.
నా ఆశయాలకు అర్థం రాని మరో ఇద్దరు పిచ్చి స్నేహితులు వారి వారి ఆశయాల కొరకు నాతో అడవులకు వచ్చారు. ఇంతలో ఈ డాక్టర్ పరిచయం, అతను మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం, మీ ముందు నిలబెట్టడం మరో విషయం. ఈ డాక్టర్ తనే తెలివిగలవాడినని మురిసిపోతున్నాడు. మమ్మల్ని నిజంగా పిచ్చివాళ్ళనుకుని చికిత్సలు జరిపాడు. చూడండి, ఒక ప్రక్క నేను మీతో మాట్లాడుతుంటే ఇది తన చికిత్సలో ఒక అంతర్భాగంగా భావించుకుని నా ముఖ కవళికల్ని, నా మనోభావాల్ని పేపర్పైకి ఎక్కించాలని ప్రయత్నం చేస్తున్నాడు. మేము పిచ్చివాళ్ళం కామని మా పిచ్చి డాక్టర్కు తెలియదు పాపం. ప్రేక్షకుల్లోంచి ఒక వ్యక్తి లేచాడు. ప్రేక్షకుడు: అవును, నువ్వు నిజంగా పిచ్చివాడివి, అంతేకాదు రాక్షసుడివి కూడా. పతంజలి: మీరు ఏం మాట్లాడుతున్నారో వినిపించడం లేదు, ఇక్కడికొచ్చి చెప్పండి. అమర్: అతను ఎవరినో అంటున్నాడు, మీరు కానివ్వండి. పతంజలి: అతను ఇక్కడికి వచ్చి పాపం మీ చికిత్స వలన మారుతున్న మా పిచ్చిని ఎక్కువ చేయడులండి. మాకు ఆ నమ్మకం ఉంది, మీరు రండి. అమర్: అది కాదు పతంజలి, అతను చైతన్య. పర్వాలేదు, రానివ్వండి డాక్టర్. అతనితో జరిపే సంభాషణల వలనైనా పతంజలి తన భావాన్ని ప్రజల ముందుంచుతాడేమో. అమర్: చైతన్య. పతంజలి: మీరు పైకి రండి. అతను రంగస్థలం మీదకి వచ్చాడు. మీ పేరు? అతను ఆచారి. పతంజలి: అంటే ఆస్తికులన్నమాట. ఇది మన సంస్కృతి. నేరే ఒక ప్యాంటుతోనూ టెర్లిన్ షర్టుల్లోనూ జంధ్యాన్ని జేబులో దాచుకునే సనాతన సాంప్రదాయాలకు ప్రతినిధి ఇతను. ఆచారి: నన్ను గేలి చేయడం ద్వారా మీ గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలనుకోకండి. కేవలం నేరొకటి ప్యాంట్లు టెర్లిన్ షర్టులు చూసి మన సంస్కృతి నాశమైంది అన్న మీ అమాయకత్వం నవ్వును తెప్పిస్తుంది. పతంజలి: అవును, ఇందాక ఏమిటి మీరంటున్నది? ఆచారి: అవును, మరోసారి చెబుతున్నాను. నువ్వు కేవలం పిచ్చివాడివని, నీకిక్కడ చికిత్స చేస్తున్నారని ఈ ప్రాంగణంలో కూర్చున్న అందరికీ తెలుసు. కానీ నువ్వు మానవత్వాన్ని మర్చిపోయి రాక్షసత్వంలో ఉన్న మదపిచ్చివాడివని నేను అంటున్నాను. పతంజలి: అలాగా, అయితే పిచ్చివాళ్లతో పోట్లాడటానికి వచ్చారన్నమాట. అదే నిజమైతే పిచ్చివాళ్ళు మీరా లేక నేనా? అమర్ ఆచారితో: మిస్టర్, ఏమిటిది? పరిస్థితులను మర్చిపోయి ఇలా ప్రవర్తించడం సమంజసమేనా? లేకపోతే ఏమిటి డాక్టర్? భారతదేశంలో పుట్టి మన దేశ సంస్కృతిని, సనాతన సాంప్రదాయాన్ని ఉచ్చనీచాలు లేకుండా దుయ్యబడుతుంటే చూస్తూ ఎలా సహించను? పైగా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనుష్యుల్లా కనిపించడం లేదు. అందరూ సంస్కారహీనులు అనుకోవడం, తానొక్కడే మహావ్యక్తి అనుకునే అహంకారం ఏమిటి తనకి? పతంజలి: కాదు, రాక్షసుడితో వాదించడానికి వచ్చిన మహా సంస్కారివిగా, అందుకే ఆహ్వానించాను. ఆచారి: ఆ గర్వానికే నిన్ను మదపిచ్చివాడినన్నాను. అమర్: ఆచారి గారు, దయచేసి కొంతసేపు మీరు ఇలా రండి అంటూ అతన్ని స్టేజ్ కార్నర్లోకి తీసుకువచ్చి, సారీ మిస్టర్ పతంజలి, అతను మీ మాటలకి అనవసరంగా అంతరాయం కలిగించాడు. పతంజలి: కాదు, నేను పిచ్చివాడనన్న నగ్న సత్యాన్ని తెలియపరిచి తన తెలివి వెళ్ళకక్కుకున్నాడు. అందుకే నేను అసలు ఇక్కడికి ఉండనన్నాను. చైతన్య: పతంజలి, మళ్ళీ ఏమిటా కోపం? కమాన్, కుర్చీలో కూర్చోబెట్టి డాక్టర్ తర్వాత అంశం కానివ్వండి. అమర్: ఆల్ రైట్. ఇంతసేపు మౌనంగా ఉన్న ఈ వ్యక్తి పేరు ఏకలవ్య. ఔత్సాహిక నటులు ఏకలవ్య. ఏకలవ్య విసిగించినట్లు అటువైపు తిరుగుతాడు. అమర్: చూడండి మిస్టర్ ఏకలవ్య, ప్రేక్షకులు మీ పరిచయాన్ని కోరుతున్నారు. ఏకలవ్య నవ్వుతాడు పిచ్చి పిచ్చిగా. అమర్: ఏకలవ్య. ఏకలవ్య నవ్వుతూనే: ఏయ్, నన్ను కదిలించక, నేను పిచ్చివాడిని, అరుస్తాను, కరుస్తాను, మళ్ళీ మాట్లాడితే గొంతు నులిమేస్తాను. అమర్ కంగారు పడుతూ నాడి తీసుకుని పరీక్షిస్తాడు. ఏకలవ్య: నా నాడులు కదిలి కదిలి నా రక్తం మరిగి మరిగి నీ ప్రాణం తీస్తుంది, అందుకే నన్ను కదిలించకు అంటూ త్రాగుతాడు. చైతన్య: మీరేమి కంగారు పడకండి డాక్టర్, అతను నిజంగా పిచ్చితో మాట్లాడటం లేదు, నటులు కనుక నటిస్తున్నారంతే. చూడండి ఏకలవ్య, మీ నటనలోని సహజత్వం చూచి డాక్టర్ ఎంత కంగారు పడుతున్నారో. ఏకలవ్య: నటున్నా? నేను నటుడినా? కాదు, ఏకలవ్యుణ్ణి, చరిత్రలో చిరిగిపోయిన పేజీని, అగ్ర సమాజం వ్రేలు కోసేసిన పనికిరాని వీడుణ్ణి. ప్లీజ్ నన్ను కదిలించకండి, మ్రగ్గిపోనివ్వండి, మండిపోనివ్వండి, మాడి మాడి మసైపోనివ్వండి. చైతన్య కోపంగా: ఏకలవ్య, ఏమిటిది? ఏకలవ్య: నటన మాత్రం కాదు, నాకు జీవితంలో నటించడం చేత కాదు, నేను నటుణ్ణి కాను. చైతన్య: ఆత్మవంచన చేసుకుంటున్నారు, ఒక్కసారి అలా చూడండి.
ఒకప్పుడు మీచే ఆరాధింపబడిన అఖండ ప్రజానీకం, ఒకనాడు మీ నటనకు జోహారులు చెప్పిన అమోఘ ప్రేక్షకలోకం. ఇంకొంతసేపు మీరు అలాగే పిచ్చివాడిగా నటిస్తే వాళ్ళు మీ నటనకు ముగ్ధులైపోయి మిమ్మల్ని నిజంగా పిచ్చివాడిగా చిత్రించి మళ్ళీ మెంటల్ హాస్పిటల్ జైల్లో వేస్తారు. కమాన్ గెటప్. నటించడం మాని మామూలు ఏకలవ్యగా మారండి. మీరు పిచ్చివాళ్ళు కారన్న నగ్న సత్యాన్ని బయటపెట్టండి. ఏకలవ్య. చైతన్య, ఎందుకు మళ్ళీ నా వ్యక్తిత్వానికి ప్రాణం పోస్తావు? ఎందుకు మళ్ళీ నాలోని నటుడి ముఖానికి రంగు పులిమి నటింపచేయాలనుకుంటావు? కుళ్ళిపోని, వాడిని అలాగే మ్రగ్గిపోని, నేను అనేవాడిని లేకుండా నన్ను నేనే అణిచేసుకుని గుర్తు తేకు. ప్రేక్షకుల్ని ప్లీజ్ ఏడుస్తాడు అమర్. మీలో నటుడు చచ్చిపోలేదు ఏకలవ్య. చచ్చిపోయాడని మీరు భ్రమపడుతున్నారంతే. ఏకలవ్య. లేదు, నాలో ఇప్పుడు నటుడు లేడు. ఆంధ్రప్రదేశ్ ఔత్సాహిక నాటకరంగ రథచక్రాల ఇరుసుల్లో ఇరుక్కుపోయి ఏనాడో వికృతంగా చచ్చిపోయాడు. చైతన్య. కాదు, ఈరోజు మీరు ప్రేక్షకుల అభినందనలు పొందలేకపోయినంత మాత్రాన మీలో నటుడు లేదనుకోవడం పొరపాటు. ఈరోజు మీ ముఖానికి ఆహార్యం చిత్రించబడకపోయినంత మాత్రాన నటన మరుగున పడిందనుకోవడం వెర్రితనం. ఈ సన్నివేశం తీసుకోండి. కేవలం మీ గత కాలాన్ని గుర్తుకు తెచ్చే ప్రేక్షకులకు దూరంగా ఉండడం కోసం పిచ్చివాడిగా అభినయించారు, మెప్పించారు కాదంటారా? ఇప్పుడు చెప్పండి, మీలో నటుడు లేరంటారా? ఏకలవ్య తల విదిల్చి, ఓహో, ఇవన్నీ నాకు అనవసరం. డాక్టర్, ఏం కావాలి? మీరు చెప్పండి, ఏం చేయమంటారు? అమర్, వాళ్ళు మీ పరిచయాన్ని కోరుతున్నారు. ఏకలవ్య ప్రేక్షకుల వైపు చూసి, పేరు ఏకలవ్య, అధోలోకంలో ఉన్న ఔత్సాహిక నాటక రంగాన్ని ఉన్నత దశకు మళ్లించాలని మార్గం చూపడం కోసం పరితపించాను కొంతకాలం. కానీ దగాపడి వంచబడ్డాను. సమాజంలో ప్రజల భౌతికమైన వ్యాధులకు చికిత్స చేస్తాడు డాక్టర్. అలాగే తన నటనతో వారి వారి మానసిక రుగ్మతలు కుదురుస్తాడు నటుడు. తుపాకీ బుల్లెట్తో సరిహద్దు కాపాడుతాడు సోల్జర్. అలాగే విజ్ఞానపు ప్రదర్శనలతో సంస్కృతి సరిహద్దుల గోడలు బేటలు వారకుండా చూస్తాడు నటుడు. ఒక సోల్జర్గాను మరో డాక్టర్గాను సమాజానికి సహాయపడే ఒక కళాకారుడు ఈ దేశంలో, మన భారతదేశంలో ప్రస్తుతం పనికిరానివాడు, పోకిరీవాడు, పైసా సంపాదించలేని అసమర్థుడు. ఇలాంటి మరెన్నో సమస్యల్లో నలిగిపోయి ఇక నటించనన్నాను. నటుడిగా ఉన్నప్పుడు నా ఆకలి గురించి ఆలోచించని ఈ సమాజం నటించనని భీష్మించుకున్నప్పుడు సానుభూతి చూపించి చందా ప్రోగు చేసి నన్ను పిచ్చాస్పట్లకు పంపించింది. డాక్టర్ల పరామర్శలు, పూర్వ ప్రేక్షకుల సానుభూతి, అక్కడ కూడా నా జీవితం నటించడానికి అలవాటు పడిపోయింది. ఆత్మహత్య చేసుకుందామంటే నా కళాకారునిలోని మానవత్వం అది పాపం అంది. అందుకే మనుష్యులకు దూరంగా మనస్సును చంపుకొని అడవుల్లో భావం పలుకని బండరాయిలా శేష జీవితాన్ని గడిపేయాలనుకున్నాను. ఇంతలో ఈ డాక్టర్ పరిచయం. తర్వాత విషయం మీకు తెలుసు. ఇంతకంటే నేనేం చెప్పలేను. త్రాగడానికి సీసా కోసం వెళ్ళాడు. లేదు డాక్టర్, బ్రాందీ, ఐ వాంట్ టు డ్రింక్, వేర్ ఇస్ ఇట్? అమర్. ఏకలవ్య, మీరు ఈరోజు కూడా త్రాగడం? ఏకలవ్య. డాక్టర్, నన్నిక్కడికి తీసుకొచ్చే ముందే చెప్పాను, మనిషి అని తెలియని పరిస్థితిలో నన్ను ఉంచాలని. ఒప్పుకున్నావు. వేర్ ఇస్ బ్రాందీ? కార్నర్లో నుండి అమర్ బ్రాందీ తెచ్చాడు. ఏకలవ్య ప్రేక్షకులతో, మీరేమైనా అనుకోండి, మీరు నన్ను అసహ్యించుకోవడమే నాకు కావాల్సింది అంటూ వెళ్ళిపోయాడు. చైతన్య. ఏం డాక్టర్, మీ ఆశయం నెరవేరినట్లేనా? మమ్మల్ని వెళ్ళమంటారా? అమర్. అలాగే కానీ చూడండి మిస్టర్ చైతన్య, కేవలం పరిచయాల వలన సమాజంలో మీ పాత్రలు ప్రేక్షకులు సరిగా అర్థం చేసుకోలేదని నా అభిప్రాయం. పతంజలి. అంటే మమ్మల్ని ఇంకా ఇక్కడే ఉంచి మా జీవితాల పుస్తకాలు వ్రాయించి ప్రింట్ చేయించాలనా మీ ఉద్దేశ్యం? అమర్. అలా కాదు పతంజలి, ఇక్కడి వాళ్లలో మీ భావాలతో ఏకీభవించే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు మీ భావాలను విపులంగా విప్పి చెప్పి వాళ్లను నిజం వైపు తీసుకువెళ్ళడం పొరపాటేమీ కాదుగా. పతంజలి. ఆకలేస్తే అన్నం తిని, జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రతి మనిషి నా భావాలను ఆమోదిస్తాడు. చైతన్య. నువ్వు ఉండు పతంజలి, ఇంతకు మమ్మల్ని ఏం చేయమంటారు డాక్టర్? అమర్. మరేమీ లేదు, మనం నాటకం ప్రదర్శించాలి. మీ జీవితాలు 3 భాగాలుగా, అంటే మీరెవరు, ఈ విధంగా ఎలా మారారు, తిరిగి ఆయా జీవితాలతో ఎందుకు విసిగిపోయారు అన్న ప్రశ్నలకు సమాధానంగా
మీ జీవితాల్లోని ముఖ్య అంశాలు మాటల్లో కాక సన్నివేశాల్లో ఇక్కడే చూపించగలిగితే మీ జీవితం వాళ్లకు అర్థమవుతుంది, ఆవేదన చల్లారుతుంది. పతంజలి: ఆఖరికి మా జీవితాలు నాటకాలుగా మార్చి జనానికి వినోదాన్ని పంచేలా దిగజార్చారన్నమాట. అదేమిటి పతంజలి అంటూ చైతన్య అలాగ ఎందుకు అనుకోవాలి? అతని ఉద్దేశం ఏదైనా, డాక్టర్ మనకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఇంతకాలంగా మన జీవితాన్ని ఏ ఆశయాల కొరకు బలిపెట్టామో, ప్రజలు వాటిని ఏ కోణాల్లో అర్థం చేసుకుని నిరాదరించారో సన్నివేశాల్లో చూపించి ప్రజలనే నిజం వైపు తిప్పుకోగలిగితే గాయపడిన మన హృదయాలను ఆ తృప్తి ఓరడిస్తుంది. డాక్టర్, మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. నాటకం ప్రదర్శించడం నాకు సమ్మతమే. ప్రేక్షకులలో నుండి ఒక వ్యక్తి లేచాడు. ఆ వ్యక్తి: అవును, చేతల్లో చేవ చచ్చిన మనిషివి, కనీసం నాటకాలాడైనా తృప్తిపరచక ఏం చేస్తావు? అమర్: హూ ఇస్ దేర్? వాలంటీర్స్, దయచేసి ప్రేక్షకుల్లో అలజడి లేకుండా చూడండి. చైతన్య: డాక్టర్, మీరెందుకు అనవసరంగా కంగారు పడుతున్నారు? కమాన్ కామ్రేడ్, వేదిక మీదకు రండి. మీ అభిప్రాయాన్ని ప్రస్ఫుటంగా విప్పి చెప్పండి. ఆ వ్యక్తి: తప్పకుండా వస్తాను. నేను సమాజంలో నీ పాత్ర ఎటువంటిదో ప్రజలకు చూపించి కళ్ళు తెరిపిస్తాను అంటూ విసురుగా వచ్చాడు. అమర్: ఏమండి, మీరెవరో తెలియదు, కానీ ఇలా వేదిక మీదకు రావడం ఏమన్నా బాగుందా? చైతన్య: మీరు మధ్యలో అడ్డు రాకండి డాక్టర్. తమ్ముడు, నీ పేరు? ఆ వ్యక్తి: సభకు నన్ను నేను పరిచయం చేసుకోగలను. నమస్కారం, నా పేరు విప్లవ్ కుమార్, విద్యార్థిని. ఈ చైతన్య ఒకప్పుడు విద్యార్థిగా ఉంటూ తన చదువును త్యాగం చేసి జీవితాన్ని కూడా ఖాతరు చేయకుండా విప్లవ పోరాటంలో చేరి అశేష పేద ప్రజానీకం క్షేమం కోసం కంకణం కట్టుకొని అడవుల్లో ధైర్య సాహసాలతో పోలీసుల ఎదురుకాల్పుల్లో నిలబడి ఎందరో భూస్వాములను ఖతం చేసి ప్రభుత్వాన్ని గడగడలాడించిన మహోన్నత విప్లవమూర్తి. అలాంటి చైతన్య క్యాన్సర్ వ్యాధికి గురై కూడా ప్రజల కోసం తను బ్రతకాలని నిర్ణయించుకొని పోలీసులకు లొంగకుండా ఉద్యమాన్ని నడిపించాడన్న అతని జీవిత చరిత్ర చదివి విని ఉద్రేకంతో మా యువతరం జోహారు చేసింది. తత్ఫలితం మేము ఆ ఉద్యమానికి ఆకర్షింపబడ్డాం. కానీ ఆనాటి ఆ ఉక్కుగుండె విప్లవమూర్తి, మా వంటి ఎందరో యువకులకు ఆదర్శమూర్తి హఠాత్తుగా తన రాజకీయ విధానాన్ని మార్చుకుంటున్నానని ప్రకటన చేసినప్పుడు నివ్వెరపోయాం. అతను పిచ్చివాడయ్యాడు కనుక ఇలా అంటున్నాడని జాలిపడ్డాం. కానీ ఈనాడు అతని చొచ్చు శాంతి మాటలను చేష్టలను చూస్తుంటే అతను పిచ్చివాడైపోయినా కనీసం మనిషిని చూసి ఆనందించాలని వచ్చిన మాకు రక్తం ఉడికిపోయింది. అందుకే ప్రభుత్వానికి బాకా ఊదే ఏ పిచ్చి ముదిరి అతనిలా అంటున్నాడు. చల్లబడిన రక్తమా, లేక ఏ చచ్చుభావాలతో అతను ఇలా మారిపోయాడు? అతన్ని కొన్ని ప్రశ్నలు అడగడానికి వచ్చాను. అమర్: ప్రశ్నలు అడగడానికి ఇదా సమయం? హీ ఈజ్ ఎ క్యాన్సర్ పేషెంట్. నెమ్మదిగా, అసలు ఆయన ఆరోగ్యరీత్యా ఇంతసేపు మాట్లాడకూడదు తెలుసా? చైతన్య: డాక్టర్, నా ఆరోగ్యం గురించి ఆలోచించకండి మీరు. మనిషి ఎంతకాలం బ్రతికాడన్నది కాదు ప్రశ్న, ఏం సాధించి మరణించాడు అడగనివ్వండి అతన్ని. కమాన్ బ్రదర్, ఏమిటి మీ ప్రశ్నలు? అమర్: చూడండి మిస్టర్ కుమార్, మరికొంతసేపట్లో చైతన్య ఆయన జీవితాన్ని నాటకంగా మార్చి చూపించబోతున్నారు. ఈ నాటకంలో మీ ప్రశ్నలకు సమాధానాలు దొరకచ్చుగా. కుమార్: నాటకాన్ని నాటకంగానే చూపిస్తారు కానీ జీవితాల్లోని నిజాన్ని బయటకు రానివ్వరుగా. అమర్: పోనీ ఒక పని చెయ్యండి, నాటకం పూర్తయిన తరువాత ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఉంటే అప్పుడు అడగండి. అంతేగాని ఇప్పుడు కేవలం మీ ఒక్కరి కొరకు ఇంతమందిని నిరుత్సాహపరచడం భావ్యం కాదు. కుమార్: ప్రదర్శన అయిపోయిన తర్వాత ప్రజలుండరు. వాళ్లకు తెలియని నిజాలు ఆయన నుంచి నేను ఆశించను. వాళ్ల ముందే ఆయన నైజం బయటపడాలి. అమర్: మరి ఎలా? చైతన్య: సరే కుమార్, లెటస్ డూ వన్ థింగ్. మాతో పాటు మీరు నాటకంలో నటించండి. అప్పుడు సందేహాలు సంఘర్షణ ద్వారా తీరుతాయి. అమర్: అతను పాత్రధారిగా నటించడమా? చైతన్య: మరేం పర్వాలేదు డాక్టర్. ఏమంటారు కుమార్? కుమార్: మన సంభాషణలే ప్రజలకు నిజం చెప్పాలి అని సైడ్ వింగ్లో నుండి ఆచారి వచ్చాడు. ఆచారి: అలా అయితే నాటకంలో నేను నటిస్తాను పాత్రధారిగా. అమర్: మీరు నటిస్తారా? ఆచార్య: అవును. తన భావాన్ని వ్యక్తం చేయడానికి ధైర్యంగా ముందుకు రమ్మనండి పతంజలిని. పతంజలి: దమ్ములు చూపించే ధైర్యం ఊహల్లో విహరించే మీకే ఉన్నప్పుడు పచ్చి భౌతికవాదిని నాకెందుకు అధైర్యం? నేను సిద్ధమే. అమర్: ఆల్ రైట్. ఏకలవ్య, మరి మీ విషయం? ఏకలవ్య: ఏమిటది? మత్తుగా. అమర్:
మీ జీవితాన్ని నాటకంగా మలచి ప్రజలకు చూపించడం, అలాగే మీ నిజ జీవిత పాత్ర నాటకంలోని పాత్రగా రూపొందించి నటించడం. ఏకలవ్య: నటించడమా? నేనా? నా నిజ జీవితపు పాత్ర నాటకంలో ఓ పాత్రగా మలచి నటించడమా? నవ్వుతాడు. నటించి బండబారిపోయాను. నా ముఖం ఇంకా భావాల్ని ప్రకటించలేదు. నా గొంతు నా పాత్రల బాధల్లోనే మోగపోయింది. నేనిక నవ్వలేను, ఏడవలేను, నటించలేను. వద్దు, నన్నిలా త్రాగుబోతుగానే ఉండనివ్వండి. అమర్: సరే, మీ పాత్ర నేను నటిస్తాను. కళా జీవితంలో మీరు ఎలా నాశనమయ్యింది ప్రజలకు చూపిస్తాను. ఉన్నత మూర్తులైన మీరు త్రాగుబోతులుగా మారిన పరిస్థితులు ప్రజలకు విశదీకరిస్తాను. ఏకలవ్య: నటించండి, నాకేం అభ్యంతరం లేదు. అమర్: అవును, ఇంక కాలం మీరు ఒక తపస్సుగా చేసిన మీ నటనే మీలో గర్వాన్ని కలిగించిందని, ఆ గర్వమే, ఆ అహమే మీకు నాటకం అంటే చిన్న చూపు కలిగించేలా చేసిందని నిజం తెలుసుకున్న ప్రేక్షకులే మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఏకలవ్య: గర్వమా? నాకా? అమర్: కాకపోతే చాలామంది కళాకారుల్లాగే మీలోనూ గర్వమే స్థానం చేసుకోకపోతే ఎందుకిలా త్రాగి తందనాలాడే దశకు దిగజారిపోయారు? ఏకలవ్య: డాక్టర్, నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నావు. నువ్వు నా జీవితాన్ని తప్పుడు మార్గంలో చూపించడానికి ప్రయత్నించావు. నిట్టూరుస్తూ ఆల్రైట్, నేను నటిస్తాను. అమర్: ప్రేక్షక మహాశైలారా, అనుకోని విధంగా ఈ ప్రదర్శన ఇలా మలుపులు తిరిగింది. ఇంతసేపు మిమ్మల్ని విసిగించినందుకు క్షంతవ్యులం. ఇక నాటకం ప్రారంభించబడుతుంది. ఈ సందర్భంలో మీకు చిన్న వివరణ తెలియజెప్పాలి. ప్రస్తుతం నటుల కొరత వలన ఒకరి జీవితాన్ని నాటకంగా ప్రదర్శించే సమయంలో అతనే ఆ ప్రదర్శనకంతటికీ కథానాయకుడు. అప్పుడు తక్కిన వారు మిగతా పాత్రలవుతారు. అంటే ఉదాహరణకు ప్రదర్శించేది పతంజలి జీవితమైతే మిగతా వారు అతని జీవితంలో ఎదురైన కొన్ని ముఖ్య పాత్రలుగా నటించి కథనాన్ని నడిపిస్తారు. ఆ విధంగానే ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఈ కొద్ది పరికరాలే నాటకానికి అవసరమైన సాధనాలుగా ఉపయోగించబడతాయి. కథలు, కథనాలు తయారు చేసుకోవడానికి వ్యవధి కావాలిగా. ఈలోపు కొన్ని క్షణాలు విశ్రాంతి. ఎవరక్కడ? తెరవేయండి ప్లీజ్, క్లోజ్ ద కర్టెన్. తెరపడింది. సమాధానం కావాలి. రెండవ రంగం. తెర తొలగింది. స్పాట్లైట్ కాంతిలో వివిధ భంగిమల్లో పతంజలి, ఏకలవ్య, చైతన్య నిశ్చేష్టులై ఉన్నారు. నేపథ్యంలో అమర్ గొంతు గాంభీర్యంగా వినిపిస్తుంది. ఇది భారతదేశం. ఇది వేదాలు పుట్టిన భూమి. అతి ప్రాచీన సంస్కృతి కలిగిన భూమి. భగవంతుడు అనే పదానికి పూర్తి నిర్వచనం చెప్పగలిగే వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. వేల సంవత్సరాల పూర్వం నుండి కోట్ల మంది ప్రజానీకం దేవుడినే నమ్ముకొని జీవించే దేశం మనది. అణువణువున ఆస్తికత్వం పేరుకున్న జాతి మనది. అయితే ఒక్కటి, ఏ విషయానికైనా భావాలు రెండుగా ఉంటాయి. మన దేశంలో ఎన్ని వేల సంవత్సరాల నుండి మనిషి దేవుణ్ణి పూజించడం మొదలుపెట్టాడో అన్ని వేల సంవత్సరాల నుండి దేవుణ్ణి వ్యతిరేకించే మరో మనిషి పెరిగాడు. వాడే భౌతికవాది. వాడినే నాస్తికుడు అంటారు. అస్థి అంటే ఉంది, నాస్తి అంటే లేదు. ఆస్తికవాదం, నాస్తిక పోరాటం. ఆస్తికవాదంలో ఎందరో రామానుజాచార్యులు, శంకరాచార్యులు తమ తమ జీవితాలు భగవంతుడికే అంకితం చేసి జగదైక్యం పొందారు. అలాగే నాస్తిక పోరాటాల్లో ఎందరో చార్వాకులు, బౌద్ధులు, వేమనలు, గురజాడలు మనిషి శ్రేయస్సుకే శ్రమించి సాంఘిక దురన్యాయాలను ప్రతిఘటించడానికి తమ ఆఖరి రక్తపు బుట్టు వరకు అర్పణ గావించారు. కనిపించని దేవుడు నిజమా? భౌతిక ప్రపంచం నిజమా? ఈ భావాల సంఘర్షణే మీరిప్పుడు చూసే ఈ ప్రదర్శన. ఇందులో పతంజలిగా, ఏకలవ్య రామశాస్త్రిగా, ఆచారి గోవిందశాస్త్రిగా, యేసుగా చైతన్యమూర్తిగా, కుమార్ అమర్ ఆనందుగా ఉన్నారు. ప్రస్తుత రంగస్థలం ఓ దేవాలయ ప్రాంగణం. పతంజలి: రాతి బొమ్మకేల రంగైన వలువలు, గుళ్ళు గోపురములు కుంభములు, కూడు గుడ్డ తాను కోరునా దేవుడు, విశ్వదాభిరామ వినురవేమ. వాడు అనేవాడు ఉంటే వాడు నిజంగా దేవుడైతే మనిషిని సృష్టించిన దేవుడు తనకు కూడుగుడ్డ ఇమ్మని అర్థిస్తాడా? 300 సంవత్సరాల క్రింద భూమి ఆకాశాలు బ్రద్దలయ్యేటట్లు ప్రశ్నించిన మహాకవి వేమన పుట్టిన దేశం మనది. ఈ దేశంలో పుట్టిన మనం ఈనాడు 100 సంవత్సరాలు గడిచాక మనం సాధించిన ప్రగతి ఏమిటి అని ప్రశ్నించుకుంటే
నల్లరాతి బొమ్మ పట్టు వస్త్రాలు కట్టబెట్టి ఆకాశవాణి రేడియోలో వెంకటేశ్వర స్వామికి సుప్రభాతాలు పాడించి దేవుణ్ణి మనం నిద్రలేపి అన్నం పెట్టే దశలో ఉన్నాం మామయ్య. రామశాస్త్రి: అవును బాబు, నిజమే. భారతీయుడు ఈనాడు దేంట్లోనూ ప్రగతి సాధించడం లేదు. లేకపోతే అత్యంత ప్రాచీన సంస్కృతి కలిగి ఉండి మన సంస్కృతి సంప్రదాయాలకు ముగ్ధుడై పరాయ దేశస్థుడు తన దేశంలో లక్షల ఖరీదులు పెట్టి దేవాలయాలు నిర్మిస్తుంటే మనం మాత్రం రాతి బొమ్మకేల రంగైన ఒలువలు అన్న దశలోనే ఉన్నాం కదూ. పతంజలి: మామయ్య, మన దేవుడికి తన దేశంలో ఆలయాలు కడుతున్న ఆ పరాయి దేశస్థుడు ఎవరో కూడా చెప్పు. అమెరికా వాడు. ఎందుకో తెలుసా? తన సామ్రాజ్యవాదం నిరాఘాటంగా ఏ విప్లవాలు లేకుండా సాగిపోవాలంటే ప్రజలు చైతన్యరహితులై జుత్తు పెంచుకొని గంజాయి మత్తులో మునిగిపోయి హరే రామ హరే కృష్ణ అంటూ పాడుకోవాలి. అందుకోసం లక్షలేం కర్మ, కోట్లే ఖర్చు పెడతాడు మరి. రామశాస్త్రి: ఎంతకీ దేవుడి ముఖమైనా చూడని నువ్వు ఇవాళ దేవాలయంలోకి వచ్చావు, ఏమిటి విశేషం? నీ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? పతంజలి: మీరు అంటకూడదని వేరు చేసి విసిరేసిన మాలపల్లిలోని యేసు అతను. రామశాస్త్రి: ఏమిటి, మాలవాడా? అపచారం, అపచారం. పవిత్ర దేవాలయంలో వర్ణ సంకరం. ఒరేయ్, ఎవడ్రా నువ్వు? దేవాలయంలోకి కాలు పెట్టడానికి ఎన్ని గుండెలరా నీకు? యేసు: క్షమించండి బాబు, నేను రాలేదు. అయ్యగారు కట్టుకోవడానికి గుడ్డ ముక్కైనా లేదు, చలితో సత్తున్నాను అంటే ఈ బాబుగారే వద్దంటున్నా ఈడకు తీసుకొచ్చారు. రామశాస్త్రి: త్రాష్టుడా, అందుకే మిమ్మల్ని మనుష్యులు కాదంది. వాడు రమ్మంటే మాత్రం దేవాలయంలోకి అడుగు పెడతావా? నీకు బట్టలు లేకపోతే దేవాలయంలోని దేవుడు ఏం చేస్తాడురా? పతంజలి: ఎండకు ఎండి చలికి వణకని మీ దేవుడు వాడిని కనికరించి తను కప్పుకున్న వస్త్రం వాడికి వరంగా ప్రసాదిస్తాడని. రామశాస్త్రి: అంటే? పతంజలి: అంటే ఏముంది అంటూ దేవాలయంలోకి వెళ్ళాడు. రామశాస్త్రి: పతంజలి, ఎందుకు దేవాలయంలోనికి వెళ్తున్నావు? పతంజలి వస్త్రాన్ని తీసుకువచ్చి యేసుకు కప్పుతూ, ఇందుకు. రామశాస్త్రి: రాక్షసుడా, ఏం పని చేశావు? దేవుడి పవిత్రమైన వస్త్రాన్ని ఒక తుచ్చుడి మీద కప్పుతావా? పాపం నరకపు కూపంలో నిన్ను కాల్చి పారేస్తుంది. పతంజలి: నేను చేసిన పనే పాపంగా మారి నాకు నరకం లభిస్తే ఆనందంగా స్వీకరిస్తాను. రామశాస్త్రి చేతిలోని నైవేద్యాన్ని తీసుకొని, ఇదిగో యేసు, తీసుకువెళ్ళు. కడుపు నిండిన ఊరి పెద్దలకు ప్రసాదం ఇంటికి పంపించే ఈ దద్దోజనాన్ని ఇందాక స్పృహతప్పి పడిపోయిన ఆ బాలింతరాలకు పెట్టి ఆకలి తీర్చు. రామశాస్త్రి: హరిహరి. పతంజలి: ఏమిటా దౌర్జన్యం? ప్రసాదాన్ని ఆ అప్రాచ్యుడికి ఇచ్చి మరణం చేస్తావా? పతంజలి: రామశాస్త్రి గారు, వాళ్ళు మనలాంటి మనుష్యులే, వాళ్లకు పేర్లు అంటూ ఉన్నాయి. మీ పేర్లతో మీరు పిలిపించుకునే మర్యాద కావాలంటే వాళ్లను పేర్లతో పిలవండి. రామశాస్త్రి: కనీసం భగవంతుడికి నైవేద్యంగా అయినా పెట్టలేదు. ఆ ప్రసాదాన్ని బెధవ తర్వాత అడుక్కుంటే నేనే విదిల్చేవాడినిగా. పతంజలి: మీరు దేవుణ్ణి తినమని మంత్రాలు చదివి దేవాలయం తలుపులు మూసేంతటి వ్యవధిలో అక్కడ ఓ పచ్చి బాలింతరాలు ఆకలితో అల్లాడిపోతుంది. వెళ్ళి యేసు. రామశాస్త్రి యేసు దగ్గరికి వచ్చి, ఏరా, దేవాలయానికి వచ్చి దేవుడి వస్త్రాన్ని కప్పుకోవడమే కాకుండా నైవేద్యాన్ని కూడా దౌర్జన్యంగా తీసుకువెళతావా? అవును, నువ్వు పెద్ద కాపు దగ్గర కదూ పనిచేసేది. యేసు: బాబు, అంత పని చెయ్యకండి. ఆరికి చెప్పి నా నోటికాడి కూడు తీసేయకండి. నాకేది తెలీదు. ఈ బాబే అంతా చేశారు. పిల్లల గలోడిని. ఇదిగో ఈ బట్ట, ఇదిగో ఈ ప్రసాదం, కరుణించండి బాబయ్య, తమ పాదాల కాడ బతికే వాళ్ళం అంటూ పతంజలి పిలుస్తున్నా కూడా వెళ్ళిపోయాడు. పతంజలి స్టానువై నిలబడిపోయాడు. రామశాస్త్రి: వెధవా, ఒరేయ్, నా దేవుడు భోంచేయని ఈ ప్రసాదం నీలాంటి వాళ్లకు పెడతానా? పవిత్ర గోదావరిలో లీనం చేస్తాను. వెధవా, భగవంతుడి వస్త్రాన్ని మైలు చేశావు కదూ, వెంటనే కాల్చి నూతన వస్త్రాన్ని కడతాను దేవుడికి అంటూ వెళ్ళబోయాడు. పతంజలి: ఆగండి, ఆ బట్టని ఆ ప్రసాదాన్ని మర్యాదగా ఇటు ఇవ్వండి. రామశాస్త్రి: నేనివ్వను. పతంజలి: మామయ్య అంటూ గద్దిస్తాడు. దగ్గరకు వచ్చాడు. రామశాస్త్రి ప్రసాదాన్ని ఎలా అయినా మరోలో ఉపయోగపరచకూడదని నేల మీద వెదజల్లేశాడు. వస్త్రాన్ని చించేయబోతాడు. పతంజలి వస్త్రాన్ని లాక్కొని, సాటి మనిషికి అన్నం పెట్టని రాక్షసుడు నువ్వు కాల్చేస్తానన్న ఈ వస్త్రాన్ని చలితో వణికే ఆర్తుడికి కప్పి నా మానవత్వాన్ని నిలబెట్టుకుంటాను. రామశాస్త్రి చేసేదేమీ లేక, చీచీ వెధవ జాతి, పాలకుండలో ఒక్క బిషబొట్టు చాలునన్నట్లు వాడొక్కడొచ్చి దేవాలయాన్ని అపవిత్రం చేశాడు.
వెంటనే ఆవు పంచతం గంగాజలంతో దేవాలయాన్ని శుభ్రం చేయాలి. పతంజలి ఈరోజు ఒక్కడే వచ్చాడు, కానీ మీరు చూడని రేపు తండోపతండాలుగా ఆ విధవ జాతే ఈ దేవాలయంలో అడుగుపెట్టి నీ దేవుడి ప్రాంగణంలోనే నివాసం ఏర్పరచుకొని జీవిస్తారు. రామశాస్త్రి అంటే పతంజలి అంటే ఏముంది? ఉందిగా, జబ్బుకు మీరు పెట్టిన పేరు అమ్మవారు. ఆమెకు కోపం వచ్చి మాలపల్లెలోని అమాయకుల ముఖాల మీద నాట్యం చేస్తుంది. డాక్టర్లు వెంటనే గూడెన్ని ఖాళీ చేయాలన్నారు. అందుకే రేపు ఆ అమ్మవారిని వదిలించుకోవడానికి మాలపల్లి విధవ జాతి దేవాలయంలో తలదాచుకుంటుంది. రామశాస్త్రి అంత దూరం వచ్చారన్నమాట. పతంజలి ఇంత దగ్గరకు రావడానికి ఎంతో కాలం లేదంటున్నాను. రామశాస్త్రి చూడు పతంజలి, ఏమిటి ఈ విపరీతాలు? నువ్వు పుట్టింది ఎలాంటి వంశమో మర్చిపోయావా? నిత్యం అగ్నిహోత్రంతో తన జన్మను పునీతం చేసుకున్న వెంకటశాస్త్రి కడుపున పుట్టి ఇలా ప్రవర్తించడం భావ్యమేనా? పోనీ ఒక్క నిజాన్ని ఆలోచించు. ఈనాడు దేవుడు లేడనే నువ్వు తినే తిండి ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? నీ తండ్రి వదిలిపోయిన ఈ దేవాలయపు పౌరహిత్యం వల్లనే ఆ దేవుడి పేరు మీదనే వస్తుందని మర్చిపోకు. మనం వరపుత్రుడమయ్యా. పతంజలి అదే మామయ్యా నా బాధ. నేను తిన్న తిండి దేవుడి పేరు మీద వచ్చింది, కానీ దేవుడు స్వయానా ప్రత్యక్షమై వరంగా ఇచ్చింది కాదు. బండలెత్తి బరువులెత్తి కష్టపడడం చేతగాక ఇలా మంత్రాల పేరుతో మనుషుల్ని దోచుకొని మన కడుపులు నింపుకుంటున్నాం. అమాయకుల మూఢ విశ్వాసాల పునాదుల మీద మన సుఖ జీవితాలు నిర్మించుకుంటున్నాం. వరపుత్రులం కాదు మామయ్య, బ్రతకడం చేతకాని అసమర్థులం. రామశాస్త్రి అన్ని మాటలు అనవసరం. ఎంతకీ ఈ విషయం చెప్పు. నీ తండ్రి ఆబ్దికం చేయనన్నావటగా. ఇన్ని సంవత్సరాలుగా నీ చేతుల మీదుగా నీ తండ్రి ఆబ్దికం జరిగింది. ఇవాళ నువ్వు అమాంతం వ్యతిరేకిస్తే ఊళ్ళో జనం ఏమనుకుంటారు? తరతరాలుగా వస్తున్న ఆచారాలకు నువ్వు ప్రతిబంధకమయ్యావన్న మచ్చ తెచ్చుకోకు. నా మాట విను. పతంజలి అయితే మామయ్య, నా తండ్రికి జరిపే తద్దినం ఊళ్ళో వాళ్ళ గురించి అన్నమాట. సంవత్సరాల తరబడి వస్తున్న ఆచారాన్ని నేను వ్యతిరేకిస్తే ఊళ్ళో జనం ముక్కున వేలేసుకుని రేపటి నుండి వాళ్ళు తద్దినాలు మానేస్తారు. అలా అయితే మన జాతి సంపాదన పోతుంది, అంతేగా? రామశాస్త్రి బాబు, ఈ లోకంలో సకల పుణ్యాలు చేసి భగవత్ సాన్నిధ్యం కోరడం ఎందుకో తెలుసా? మళ్ళీ ఈ నీచమైన మానవ జన్మ తనకు ప్రసాదించవద్దని ఆయన్ని వేడుకోవడం గురించి. నీ తండ్రి అంతటి పుణ్యాత్ముడు, తిరిగి జన్మనెత్తడు. తప్పక నీ సంవత్సరికాన్ని ఆత్మ స్వీకరిస్తుంది. నువ్వు అని నాయన నేను రికమెండ్ చేస్తాను. పతంజలి అయితే భగవంతుడి దగ్గరకు వెళ్ళి ఈ మనిషి జన్మ నాకొద్దు అని అడిగే నా తండ్రి ఇంకో మనిషి ప్రతి ఏడూ తనకు పెట్టే పెండాల గురించి ఆశగా ఎదురు చూస్తుంటాడా? అసలు పైన ఓ లోకం ఉండటం ఏమిటి? ఇక్కడ పెట్టే పిండాలు తిన్నగా అక్కడికి చేరడం ఏమిటి? అదే నిజమైతే పూరి గుడిసెలో ఆకలితో అలమటించే నిరుపేదకు అన్నం పెట్టి మేడ పై అంతస్తులో ఉన్న ధనవంతుడు తినేసాళ్లే అనుకుంటే సరిపోతుందిగా. నా తండ్రికి పెట్టే పిండాలు కాకులు గ్రద్దలకు తినిపించి వృధా చేసే కంటే సాటి మనిషికి పెట్టి తృప్తి పడటమే నా మతం. దీనికి తిరుగులేదు. రామశాస్త్రి అంతేనా? పతంజలి అంతకు మించి మరో మాట లేదు. రామశాస్త్రి ఇంటికి పెద్ద కొడుకువి నువ్వు. పతంజలి మన శాస్త్రానికి రెండు వైపులా పదునుంది మామయ్య. రాజుకు సంతానం కరువైతే సద్బ్రాహ్మణుల చేత రెండా గర్భాలు ధరింపజేయడం లాంటి ఎన్నో ఆపద్ధర్మాలు సృష్టించుకున్నాం మన సంపాదన కోసం. పెద్దవాడు లేకపోతే రెండవవాడు. అయితే పెద్దవాడు చనిపోయాడు అనుకోండి, మీ భావాలకు అనుగుణంగా తయారు చేశారుగా నా తమ్ముణ్ణి. వాడిని అడగండి, భక్తితో పెడతాడు నా తండ్రికి పిండాలు. రామశాస్త్రి కలికాలం, స్వర్గం ప్రక్కనే నరకం ఉంది. లేకపోతే ఆ పుణ్యమూర్తి కడుపున నువ్వు పుట్టడమేంటి? అంతా భగవదేచ్ఛ. వెళ్ళిపోతాడు. పతంజలి స్వర్గం నరకం కనిపించని దేవుణ్ణి నమ్ముకొని ఈ లోకంలో సుఖాన్ని వదులుకొని పైలోకంలో వాళ్ళు సాధించదలుచుకున్నది ఏమిటి? రంభతో వర్ణసంకరం. ఏమిటో ఈ వింత నమ్మకాలు. ఒకవైపు నుండి ఆనంద స్తబ్దతగా ఒకవైపు తిరిగి ఉన్న పతంజలి భుజం మీద చెయ్యి వేసి పతంజలి తిరిగాడు. ఓహ్ ఆనంద్, ఎంతసేపు అయింది వచ్చి? ఆనంద్ క్షణమైంది. ఎప్పుడూ నవ్వుతూ ప్రేలుతూ తిరిగే నా పతంజలి ఇలా నిస్తబ్దుగా చూసేసరికి ఎందుకో నాలోనూ గాంభీర్యం ఆవహించి హుషారుగా పలకరించలేకపోయాను. పతంజలి పెరిగే మనస్సు నన్ను నవ్వుతూ పేలుతూ ఉంచలేకపోతుంది. అది సరే, ఎప్పుడో నూనూగు మీసాల వయసులో విడిపోయాం.
తిరిగి నా మీద ప్రేమ పుట్టుకొచ్చిందేమిటి హఠాత్తుగా దయచేశావు? ఆనంద్: కాదు, కారణముండే వచ్చాను. అవును, హై స్కూల్లో చదువు మానేసిన తర్వాత మీ మామయ్య వేదాలు చదివించి దేవాలయానికి పూజారిగా నియమించారని అన్నావు కదూ? పతంజలి: అవును, కొంతకాలం ఈ దేవాలయానికే అర్చకుడిగా ఉన్నాను. ఆనంద్: మరి ఏమిట్రా ఈ వాలకం? పతంజలి: అంటే గుండు పిలక లేదనా? కాలం మార్పు తెచ్చి నా తల మీద వెంట్రుకలు మొలిపించింది. ఆనంద్: అంటే? పతంజలి: అదేమిటి? ఈ పాటికి మా ఊరి పొలిమేరల్లో కొన్ని రాచ్చిప్పలు చెప్పే ఉండాలే. ఇక్కడ దేవుడు లేడని ఓ రాక్షసుడు తయారయ్యాడని. ఆనంద్: మీ ఊరి పొలిమేరల్లోనే కాదు, మా ఊరి సరిహద్దులో కూడా నీ పేరు వ్యాపించింది. దేవాలయాల్లో అరాచకలు మొదలు పెడుతున్నావని. ఆ విషయం తెలిసే వచ్చా ఇక్కడికి. పతంజలి: అన్నట్టు ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆనంద్: కులమతాల విచక్షణ లేని ఓ పత్రికకు విలేఖరిగా ఉంటున్నాను. పతంజలి: అన్ని కులాలు మతాలు కలిసి ఒక్కటే అని చెప్పే పత్రికకు నువ్వు విలేఖరివి, అంతేగాని అసలు కులాలు మతాలు లేవనే నిజానికి విలేఖరివి కావు కదూ? ఆనంద్: నువ్వేమైనా అనుకో. అన్నట్టు ఈ మధ్య ఓ స్వామీజీని మీ ఊళ్ళో అవమానపరిచావటగా మా పత్రికలో వార్త వచ్చింది. పతంజలి: ఓహో అదా? నేనేమీ అతన్ని అవమానపరచలేదే. కాషాయ రంగు సిల్కులాల్చి మోకాళ్ల వరకు తొడిగిన ఆ బాబా దగ్గరకు వెళ్ళి, స్వామి, తమరు మానవ జన్మ సార్థకత కొరకేగా సుఖాన్ని త్యజించింది. అలాంటప్పుడు వేల డబ్బు తీసుకొని లక్షాధికారులకే కాళ్ళు కడిగించి బంగారు కానుకలు ఇచ్చే కన్నా ఈ దేశంలో ఉన్న లక్షలాది బీద ప్రజలకు అన్నదానం చేయించలేరా అన్నాను. మీరు ఉఫ్మని నోటి నుండి బంగారు ముద్దలు హాంఫట్ అని చేసి విభూతిని సృష్టించి మీ మంత్రమహిమలు చూపిస్తున్నారు కదూ. ఆ మాయా మంత్రాలు ఉపయోగించి లోకంలో కరువు రూపుమాపచ్చు కదా అని ప్రార్థించాను. అందులో ఆయన్ని అవమానించడం ఏముంది? మూర్తి విప్లవ కుమార్ గబగబా కొబ్బరికాయ పువ్వులతో వచ్చి పతంజలిని చూసి ఆశ్చర్యపోయి అలాగే నిల్చుండిపోయాడు. పతంజలి: ఏమిటి మూర్తి, ఇలా వచ్చావు? నాతో ఏమైనా పని ఉందా? మూర్తి: అబ్బే, అదేం కాదండి. మీరు ఇక్కడున్నారేమిటి? పతంజలి: దేవుడి దగ్గర వరాలు అడగడానికి కాదులే. మూర్తి: మీ తమ్ముడు గారు లేరా అండి? పతంజలి: లేడు. ఏం కావాలి? మూర్తి: మరేం లేదండి, వస్తానండి, వెళ్ళిపోయాడు. పతంజలి: అదేమిటి, ఇంత దూరం వచ్చి విషయం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? ఆనంద్: ఎవరతను? పతంజలి: ఇతనా? మూర్తి అని ఈ ఊళ్ళో నా భావాలతో ఏకీభవించే యువతరంలో ఇతను ఒకడు. ఆనంద్: అలాగే అయితే చేతిలో కొబ్బరికాయ పూలు ఏమిటి? అవి మీకు నిషేధ వస్తువులేగా? పతంజలి: కొబ్బరికాయ పువ్వులా? ఏం మూర్తి, ఎందుకని? మూర్తి: ఇవి దొరికిపోయాడు. ఆనంద్: అదేమిట్రా, పువ్వులు కొబ్బరికాయలతో దేవాలయానికి ఎందుకు వస్తారు? పతంజలి: చచ, నేనంటూ పూర్తిగా తెలిసినవాడు మా మూర్తి. అతనెప్పుడూ ఆ పని చెయ్యడు. ఏం మూర్తి, ఎందుకని? మూర్తి: అది కాదండి, ఈ పూలు కొబ్బరికాయ. ఆనంద్: నిన్ను చూసి అతను భయపడుతున్నాడు పతంజలి. ఏమండి, నిజం చెప్పండి, ఇవి పూజకు కదూ? పతంజలి: అవునా మూర్తి? మూర్తి: క్షమించండి, మా నాయనమ్మ చావు బ్రతుకుల్లో ఉంది. మీ మామయ్య గారు పలుకరించడానికి వచ్చి దేవాలయంలో మీ తమ్ముడు గారు ఉంటారు, వారి చేత పూజ చేయించి దేవుడి తీర్థం పట్టుకురమ్మంటేను మా నాన్నగారు పంపించారు. పతంజలి స్థాణువైపోయాడు. విన్నావా పతంజలి, అతనేగా నీ భావాలతో ఏకీభవించే యువతరంలోని ఒకడు అంటూ ఆనంద్. మూర్తి: చూడండి, మీరెవరో నాకు తెలియదు, కానీ మనసు ఇప్పి ఓ మాట చెబుతాను. నిర్మలమైన మా పతంజలి గారి ముఖం చూసినప్పుడు, ఆయన చెప్పే నగ్న సత్యాలు విన్నప్పుడు నాలోనూ భౌతికవాదం మొలకెత్తి నన్ను మార్చడానికి ప్రయత్నిస్తుంది. కానీ సమాజంలో సంచరించేటప్పుడు ఎదురయ్యే బాధల్లో నాలో దాగి ఉన్న ఆస్తికత్వం మేలుకొని నా చేత దేవునికి దండం పెట్టిస్తుంది. కేవలం ఈ విషయం తీసుకోండి, మా నాయనమ్మ కన్నులు మూసే పరిస్థితిలో ఉంటే, ఇల్లంతా గోడున ఏడుస్తుంటే, ఆ పరిస్థితుల్లో ప్రత్యక్షంగా ఉన్న నాకు ఎవరైనా దేవుడి తీర్థం తాగిస్తే బ్రతుకుతుందని చెబితే ఏమనిపిస్తుంది? మీరే చెప్పండి. పతంజలి: అందుకని ఇన్నాళ్ళు స్నేహంతో పాటు పెంచుకున్న మన ఆశయం మంటలో కలిసి తిరిగి దేవుడి దగ్గరికి పరిగెత్తుకొస్తావా? చనిపోతున్న మీ నాయనమ్మకు తీర్థం ఇస్తే లేచి కూర్చుంటుందా? భౌతికంగా ఆలోచించవే. ఇప్పుడు ఆమెకు కావాల్సింది తీర్థమా లేక వైద్యమా? పిచ్చివాడా, నీకు ఆకలి వేస్తే అన్నం తినడం లేదు, అలాగే జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మూర్తి: మానవ ప్రయత్నం అంతా అయిపోయిందండి,
పతంజలి ఎవరో వేదాంతులు జబ్బులు నయం చేయలేని డాక్టర్లు చెప్పే మాటలే నువ్వు చెబుతున్నావు. వెళ్ళు, ప్రయత్నం అంటూ అయిపోతే అసలు మనిషి అనేవాడే ఉండడు. ప్రయత్నించు, మళ్ళీ ప్రయత్నించు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళు. మూర్తి నిశ్శబ్దంగా తలదించుకుని వెళ్ళిపోయాడు. పతంజలి చూస్తూ ఉండిపోయాడు. ఆనంద్, ఏం పతంజలి, నువ్వు తయారు చేసిన పాత్రకు కన్నం పడిందని బాధపడుతున్నావా? పతంజలి, కాదు, నా పాత్రకు సమాజం ఎలా చిల్లులు పొడవడానికి ప్రయత్నిస్తుందో ఆలోచిస్తున్నాను అంతే. ఆనంద్, ఇది కర్మభూమిరా. ఈ దేశంలో అతన్ని నువ్వు మార్చలేవు. రేపు మళ్ళీ ఏదైనా కష్టం కలిగితే కొబ్బరికాయ కొడతాడు. తప్పదు. ఇది మనిషి మనస్సులో పేరుకున్న సనాతన ఛాయలురా పతంజలి. పతంజలి, అతను సరే అమాయకుడు, నిరక్షరాస్యుడు, కేవలం విని చైతన్యం పొందాలనుకున్నవాడు. మరి నువ్వేమిటి? చదువుకున్నావు, పత్రికా విలేకరుగా ఎన్నో చూసి ఉంటావు. నువ్వెందుకు భౌతికవాదిగా మారలేవు? ఆనంద్, సమాజంలో నాలాంటి పాత్రలు నీకు ఎదురవుతాయి. చూడు పతంజలి, నాకు నాస్తికత్వము తెలుసు, ఆస్తికత్వము తెలుసు. కానీ పత్రికా విలేకరుగా బ్రతుకు వెళ్ళి మార్చేవాడిని. కేవలం వార్తలు అందించడమే నా పని. అది ఆస్తికత్వమైనా కావచ్చు, నాస్తికత్వమైనా కావచ్చు. అంతేకాని నాకంటూ ఓ ప్రత్యేక భావాన్ని వ్యక్తపరచుకోలేని దేశ సగటు మనిషిని నేను. పతంజలి, అందుకే ఈ దేశం ఇలా ఉంది. సరే, నువ్వు ఇక్కడికి రావటానికి కారణం? ఆనంద్, ఉంది. పతంజలి, ఏమిటది? ఆనంద్, నువ్వు ఈ మధ్య ఏదో వర్ణ సంకరానికి ఒడిగట్టావటగా? పతంజలి, అంటే? ఆనంద్, అదే, మీ కులంగాని మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించావటగా, నిజమేనా? పతంజలి కళ్ళల్లో నీళ్లు తిరిగిగా, అవును, నా భావాలకు అనుగుణమైన ఓ ఆడపిల్ల నా జీవితంతో పాటు పయనిస్తానంటే అంగీకరించి ప్రేమను పంచిపెట్టాను. ఆనంద్, మరి పెళ్లి చేసుకోలేదేం? వాళ్ళ పెద్దవాళ్ళు అంగీకరించలేదా? పతంజలి, ఆనందంగా అంగీకరించారు. కానీ మతం మత్తులోంచి పుట్టిన జ్యోతిష్యం మమ్మల్ని వేరు చేసింది. ఆనంద్, అంటే? పతంజలి, ఏముంది, మామయ్య సిద్ధాంతుల్ని వాళ్ళ మీదకు పంపి ఈ పెళ్లి జరిగితే మీ కుటుంబానికి అనర్థం జరుగుతుందని చెప్పించాడు. దాంతో వాళ్ళు వెనక్కి తగ్గి పిల్లనివ్వం పొమ్మన్నారు. పోనీ మీరిద్దరే ఎదిరించి పెళ్లి చేసుకోవచ్చుగా అన్నాడు ఆనంద్. పతంజలి, ఎదిరించి పెళ్లి చేసుకోవడమా? ఒరేయ్, అక్క లేచిపోతే చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రాని ఈ దేశంలో ఒక సామాన్య అబల ఏం చేస్తుంది? ఆస్తిక వ్యవస్థ మోసం చేసిన ఒక ఆడపడుచుగా ఉరిపోసుకొని వికృతంగా చనిపోయింది. ఆనంద్, ఓహ్, ఐఎమ్ వెరీ సారీ పతంజలి. పతంజలి, పర్వాలేదు. నా జీవితంలో విషాదంతో ముంచెత్తి వెళ్ళిపోయిన ఆమె నా ఆశయాన్ని మరింత పటిష్టం చేసింది. అందుకే చనిపోయిన ఆమె నాలో విషాదం కన్నా సమాజంపై ఉద్రేకాన్ని పెంచింది. ఆనంద్, సరిగ్గా ఆమె జీవితంలో ఎదురైన సంఘటనే తిరిగి నీ జీవితంలో కూడా రాబోతుంది. పతంజలి, అంటే? ఆనంద్, పతంజలి, ఈరోజు నీ తమ్ముడికి పిల్లనివ్వడానికి మీ కులంలోని వారెవ్వరూ ముందుకు రావడం లేదట. పతంజలి, అలాగా? ఆనంద్, మరో సత్యం చెప్పనా పతంజలి? మీ మామయ్య నీకు ఆ కుటుంబానికి ఎలాంటి సంబంధమూ లేదని మా పేపర్లో వేయమని ప్రకటన ఇవ్వడానికి వచ్చారు. అది తెలిసే నేను ఇక్కడికి వచ్చాను. పతంజలి, నాకు తెలియకుండా మా అమ్మకు మరో పేగును కోయడానికి సిద్ధపడుతున్నారన్నమాట. ఆనంద్, ఇందరినీ ఎదిరించడానికి వీలు లేనప్పుడు నువ్వు మారలేవా పతంజలి? పతంజలి, అనంతమైన సూర్యుడి వెలుగును మబ్బు తునకలు ఆఫ్ చేస్తాయా ఆనంద్? ఆనంద్, పతంజలి, నీలో ఈ మార్పు ఎలా కలిగింది? పతంజలి, కేవలం నిజాలు విని ఉంటేనో చదివి ఉంటేనో నేను మళ్ళీ దేవుడికి నమస్కారం పెట్టేవాడిని ఆనంద్. కానీ కళ్ళతో చూసి మనస్సుతో అనుభవించిన నగ్న సత్యాలు నన్ను ఇలా మార్చివేశాయి. నూనూగు మీసాల వయస్సులో నాన్న చనిపోయిన 10వ నాడు నది ఒడ్డున నీకికర ఈ రాత లేదని గేలి చేస్తున్నట్లు నా తల్లి నుదుట కుంకుమ చెరిపి పూలు తీసి చేతి గాజులు బ్రద్దల కొడుతున్నప్పుడే ఆచారాల పట్ల నా హృదయం తునాతనుకులైపోయింది. కానీ వయస్సు పెరగని అప్పటి నా ఆవేశం సమాజం మీద తిరగబడే ధైర్యం చేయించలేకపోయింది. గోవిందశాస్త్రి వచ్చి ఉన్నాడు, ఇవంతా విన్నాడు. సమాజం మీద తిరగబడ్డ ప్రతివాడు చరిత్రలో కనిపించకుండా పోయాడు. పతంజలి, అదిగో నా తమ్ముడు, మేమిద్దరం ఒకే తల్లి బిడ్డలం, కానీ విరుద్ధ భావాలు కలవాళ్ళం. వాడు మా తాతగారి నాన్నగారి భావాలకు దాసుడు. గోవిందశాస్త్రి, చూడండి, మీరెవరో నాకు తెలియదు, కానీ ఇతను చెప్పిన దాంట్లో మనిషి కల్పించిన సాంఘిక దురాచారాలు ప్రతిబింబిస్తున్నాయి. అవునా?
ఈ రోజుల్లో యువతరం ఆచారాలు పాటించే అమాయకత్వంలో లేదు, అంతవరకు ఒప్పుకుంటాను. కానీ కేవలం ఆ ఆచారాల వలనే దేవుడు లేకుండా పోయాడా? అడగండి. మన పురాణాలు వేదాలు చదివిన ప్రతి పరాయివాడు దేవుడున్నాడని అంగీకరించి తల వంచుతున్నాడు, కాదంటారా? పతంజలి చదివాను తమ్ముడు. మామయ్య నాకు ఒడుగు చేయించి మెడలో జంధ్యం వేసినప్పుడే చదివాను పురాణాలు వేదాలు. కానీ చదివిన ప్రతి పురాణంలోనూ వేదాల్లోనూ మన సంస్కృతి ఛాయల్లో దాగిన దురాగతాలనే చూశాను. గోవింద శాస్త్రి అవును, ఇంటివాడెప్పుడు ఇంటివాడిని అంగీకరించడు. పతంజలి తమ్ముడు, వేదాలు ఎవరు వ్రాశారు? గోవింద శాస్త్రి అవి ఒకరు వ్రాసినవి కావు, మన దేశానికి వరంగా భగవత్ ప్రసాదితాలు. ఆ విషయం అందరికీ తెలుసు. పతంజలి అవును తెలుసు. అలాంటప్పుడు దేవుడు వ్రాసిన వేదాల్ని రాక్షసుడు దొంగలించడం ఏమిటి? వాటికి రక్షించడానికి తిరిగి ఆ దేవుడు చేపరూపం దాల్చి పరిగెత్తుకు రావడం ఏమిటి? గోవింద శాస్త్రి అది నీలాంటి సామాన్య జనానికి భగవంతుని మీద నమ్మకం పోకుండా ఉండటానికి మహనీయులు కల్పించిన కొన్ని కళారూపం. పతంజలి సరే తమ్ముడు, దేవుడు వ్రాసిన వేదాల్లో బ్రాహ్మలు బ్రహ్మముఖం నుండి, క్షత్రియులు బాహు నుండి పుట్టారని ఉంది. అలాంటప్పుడు ఈ కులాలు దేవుడు సృష్టించాడంటావా? అలా కులాలను సృష్టించిన దేవుడు దేవుడా? ఆనంద్ మిస్టర్ పతంజలి, సమాజంలోని వ్యక్తులు చేసే వృత్తులను బట్టి మళ్ళీ కులాలు నిర్ణయించబడ్డాయని మన పురాణాల్లో వ్రాసి ఉంది. అది తప్పంటారా? గోవింద శాస్త్రి అవును, ఈ కులాలు లేకుండా అందరూ పల్లకీ నెక్కితే మోసేదెవరో అడగండి. పతంజలి పల్లకీ మోసే బోయీలు కళ్ళు తెరిచి భుజాలు ఎగరేస్తే పల్లకీలో ఉన్న ప్రభువుల గతి ఏమవుతుందో ఆలోచించు తమ్ముడు. అయితే మన పురాణాల్లో పల్లకీ నెక్కిన మహాపురుషుల కులాలు ఏమిటి? మరి కప్పక పుట్టిన మాండవ్య మహర్షి కులం, చిలుక పుట్టిన సుఖమహర్షి వ్యాసుడి కులమేది? ఆ వ్యాసుడికి అంబాలిక, అంబికలు పుట్టిన ధృతరాష్ట్ర పాండురాజులు ఏ కులానికి చెందినవారు? బ్రాహ్మణ క్షత్రియులా లేక క్షత్రియ బ్రాహ్మణులా? గోవింద శాస్త్రి ఆ మహనీయులందరి పుట్టుకలో గల మహత్తర కారణాలు ఆ పురాణాల్లోనే ఉన్నాయి, చదవలేదా అన్నయ్య? అయినా ఈ పుట్టుకలు ఆధారంగా చేసుకునేనా దేవుడు లేడంటున్నావు? తమ్ముడు దేవుడా దేవుళ్ళ? ఎంతమంది దేవుళ్ళు? ఎవరు మనకి దేవుళ్ళు? వేదాది గోపికలతో వావి వరుస లేకుండా శృంగారం చలిపిన కృష్ణుడు, పూర్ణ గర్భిణిని అడవుకు తోలేసిన రాముడు, కన్నతల్లిని అడ్డంగా నరికేసిన పరశురాముడు, వీళ్ళేగా దశావతారాల జాబితాలో దేవుళ్ళు. కేవలం శూద్రుడనేగా శంభూకుడిని తల నరికేశాడు రాముడు. ఏకలవ్యుడి ఏ ప్రగతిని ఆశించి అతని బొటన వ్రేలును గురుదక్షిణగా కోరాడు ద్రోణుడు. తరచి చూస్తే మన సంస్కృతి నా మానవత్వాన్ని నిలబెట్టి గేలి చేస్తుంది. ఆనంద్ పతంజలి నేనొక మాట అడుగుతాను, చెబుతావా? ఇవన్నీ కాదు, మనకంటే మహనీయులు కొందరు చరిత్రలోనే ఉన్నారు, ఒప్పుకుంటామనుకుంటాను. సనాతన సంప్రదాయాలను కాపాడడానికి అలాంటి వారు ఎందరో తమ తమ జీవితాల్ని త్యాగం చేశారు. వాళ్ళందరూ తమ స్వార్థం కోసమే అలా చేశారంటావా? పతంజలి అందుకే ఆనంద్, మన పెద్దవాళ్ళు మనం చదవకూడదని అంటించేసిన చరిత్ర పుటల్ని చించి చూడమంటున్నాను. కాళ్ళు చేతులు ముఖాలు పగిలిపోయి ఇవాళకి మన మ్యూజియంలో భద్రంగా ఉన్న బుద్ధ విగ్రహాలు, జైనుడి బొమ్మలు చూస్తే అర్థమవుతుంది మన సనాతన సంప్రదాయాలను రక్షించుకోవడానికి ఎందరు బసవన్నలు, రామానుజాచార్యులు ఇతరుల్ని ఎంతగా హింసించింది, బాధించింది. అంతటితో ఊరుకున్నారా? మన దేవుళ్లలో మనకే విరోధాలు. శైవులు శివుడే దేవుడు అంటే వైష్ణవులు విష్ణువే దేవుడు అనే దుస్థితికి దిగజారి మత కలహాల పేరిట ఒకరినొకరు నరుక్కున్నారు. తత్ఫలితంగా మనకు మనమే విష్ణువు ఈశ్వరుడు కలిసి వెంకటేశ్వర స్వామిని రూపొందించుకున్నాం. గోవింద శాస్త్రి ఓహో, ఈ నిజాలే నిన్ను భౌతికవాదిని చేశాయన్నమాట. పతంజలి కాదురా, కదిలించాయి, కళ్ళు తెరిపించాయి. నన్ను పూర్తి నాస్తికుడిగా మార్చింది దేవాలయమే, ఈ దేవుడే. గోవింద శాస్త్రి అంటే దేవుడి నిన్ను నాస్తికుడిగా మారమన్నాడా? పతంజలి దేవుడి పేరుతో జరుగుతున్న నిలువు దోపిడీలు చేశాయి తమ్ముడు. మన సత్యనారాయణుడి ప్రసాదం తీసుకోకపోతే ఓడలు సముద్రం మధ్యలో మునిగిపోతాయి, తీసుకుంటే అమాంతం పైకి లేస్తాయి. ఇలాంటి పిక్కట కథలు చెప్పేగా ప్రజల దగ్గర డబ్బు దోచుకుంటున్నాం. మనిషి పుడితే మంచి సమయం కాదని శాంతులు చేయించడానికి డబ్బు, పేరు పెట్టడానికి డబ్బు, అక్షరాభ్యాసానికి డబ్బు, పెళ్ళికి డబ్బు, చస్తే పిండాలు పెట్టడానికి కూడా డబ్బే. ఇక మనం దోచుకోనిది ఎప్పుడు? గోవింద శాస్త్రి
సరే, నువ్వు చెప్పేవన్నీ ఒప్పుకుంటున్నాం. కానీ అన్నయ్య, మన మతంలో ఇన్ని విషయాలు తెలుసుకున్నావు కనుక దేవుడు లేడంటున్నావు. మరి ఇతర మతాల వారు కూడా దేవుణ్ణి పూజిస్తున్నారుగా. కనీసం వాటి సిద్ధాంతాల ప్రకారమైన దేవుడున్నాడని అంగీకరిస్తున్నారుగా. పతంజలి: బావిలో జీవించే కప్పల బావినే ప్రపంచం అనుకోకు తమ్ముడు. బయటకు తొంగిచూడు. నాస్తికుడైన వాడెవ్వడూ ఏ దేవుణ్ణి ఏ మతాన్ని అంగీకరించడు. ఆనంద్: మతానికి దేవుడికి భేదం లేదా పతంజలి? పతంజలి: దేవుడంతకాలం మతం రాజ్యాన్ని పరిపాలిస్తుంటుంది. గోవింద శాస్త్రి: మిస్టర్ పతంజలి, అసలు నువ్వెవరు? పతంజలి: నీలాగే మన తండ్రికి పుట్టిన మరో మనిషిని గోవింద శాస్త్రి. గోవింద శాస్త్రి: మన తండ్రి ఎవరు? పతంజలి: మన తాతకు పుట్టిన మరో మనిషి. గోవింద శాస్త్రి: మరి మన తాత? నాకు తెలుసు, నువ్వు దానికి సమాధానం చెబుతావు. కానీ అసలు ఇలా ప్రశ్నించుకుంటూ పోతే ప్రపంచానికి మూలం ఒక మగ మనిషిని, ఒక ఆడ మనిషిని ప్రపంచానికి ముందు దేవుడు సృష్టించాడని అంగీకరిస్తావేమోనని. పతంజలి: తమ్ముడు, అలా అయితే ప్రపంచంలో పుట్టిన ప్రతి స్త్రీ పురుషుడు మన అక్క తమ్ముడు అవుతారు. భార్యాభర్తల వరుసలే ఉండవు. గుర్తుంచుకో పిచ్చి తమ్ముడు. కోతి నుండి మనిషి పరిణతి చెందాడని తెలివైన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. ఆ కోతి ఎవరి సృష్టి అని అడుగుతావు నువ్వు. అలాగే ప్రకృతిలో విభిన్న పదార్థాలు ఒకదాని వెంట ఒకటి కలిస్తే ఒక కొత్త పదార్థం ఏర్పడుతుంది. అలాగే ఒక ఏకకణ జీవి నుండి ఈ జీవ కోటి పెరిగింది. కానీ రామశాస్త్రి: నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? గోవింద శాస్త్రి: భగవంతుడికి ఇంకా నైవేద్యం వడ్డించలేదు. అయ్యో, నా దేవుడు ఎంత ఆకలిగా ఉన్నాడో. సరే, నువ్వు ఈయన గారితో వాదానికి దిగావా? ఓహో, నీకు తెలియదు కదూ. ఆనంద్: నమస్కారం అండి, నా పేరు ఆనంద్. రామశాస్త్రి: ఎవరు బాబు నువ్వు? పతంజలి: నేను మా అమ్మకు కొడుకుని కాదని ప్రకటించిన పత్రికకు విలేఖరి అతను. రామశాస్త్రి: ఇది నాయనా ధోరణి. ఏం మాట్లాడతాడో వాడికే అర్థం కాదు. ఏం చేస్తాం, భగవంతుడు వాడి నుదుట అలా వ్రాశాడు. మా కర్మ ఇంతే. ఆనంద్: ఏమిటండి అది? రామశాస్త్రి: అదేమిటి నాయన, నీకు తెలియదు? ఊరందరికీ తెలిసే. ఈరోజే వాడిని మానవ ప్రయత్నంగా హాస్పిటల్కి పంపిస్తున్నాం. ఆనంద్: అంటే? రామశాస్త్రి: అంటే ఏముంది నాయన, గ్రహం శనిదేవుడు వాడిని పట్టుకు పీడిస్తున్నారు. వాడికి పిచ్చి పట్టింది నాయన, అందుకే ఈ విపరీత ధోరణి. ఆనంద్: పిచ్చ? పతంజలి స్థాణువైపోయాడు. పతంజలి: పిచ్చ? నాకు పిచ్చ? పిచ్చి మామయ్య. రామశాస్త్రి: ఏం చేస్తాం బాబు, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఎన్నాళ్ళు ఓపిక పట్టాం, ఇక వీల్లేదు అంటున్నారు గ్రామ పెద్దలు ప్రజలు. ఒరేయ్ నాయనా యేసు బాబయ్య. రామశాస్త్రి: ఇందాక మన పతంజలి ఏమి చేశాడ్రా? యేసు: ఆయనండి. రామశాస్త్రి: అక్కడే ఉండి చెప్పరా? యేసు: మరండి, గొడ్డలిస్తానని ఇక్కడికి లాక్కొచ్చి దేవుడి మీద బట్ట తీసి కప్పబోయారండి. దేవుడికి పెట్టాల్సిన ప్రసాదాన్ని మా గూడెంలోకి తీసుకెళ్ళి తినిపించమన్నారండి. రామశాస్త్రి: మనం కాబట్టి సహిస్తాం. మరి ఇలాంటి దురాగతాలు ప్రజలు ఎలా సహిస్తారు నాయన? బాబు మూర్తి ప్రవేశం. మా పతంజలి ఏం చేశాడు నాయన ఇంత క్రితం? మూర్తి: చావు బ్రతుకుల్లో ఉన్న మా నాయనమ్మకు భగవంతుడి తీర్థం తీసుకెళ్ళి పోద్దామని వస్తే గద్దించి హాస్పిటల్కి పంపారు. నేను వెళ్ళేసరికి మా నాయనమ్మ చనిపోయింది. రామశాస్త్రి: చూసావా బాబు, మా వెంకటశాస్త్రి బావగారి హయాంలో చచ్చిపోయిన ఓ మనిషిని ఇటువైపు తీసుకువెళుతుంటే ఈ దేవుని తీర్థం ఒక్క చుక్క నోట్లో పోసేసరికి టక్కున లేచి కూర్చుందట శవం కూడా. మరి అలాంటిది ఇవాళ పాపం మూర్తి నాయనమ్మ ప్రాణం పోయింది అన్యాయంగా. చూడు నాయనా మూర్తి, నువ్వేం బాధపడకు. నేను క్షమాపణ కోరుకుంటున్నానని చెప్పు మీ నాన్నగారితో. బాబు కాస్త సహాయం చేసి వెళుదు మా వాడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి. పతంజలి నవ్వుతూ ఆచార్య దగ్గరికి వచ్చి: తమ్ముడు, పిచ్చివాడిలా కనిపిస్తున్నానా నేను? రామశాస్త్రి: భలేవాడివే, చిన్నవాడు బెంబేలు పడతాడని ఎన్నాళ్ళు తెలియనివ్వలేదు. నువ్వు భయపడకు నాన్న. పతంజలి: మూర్తి, మీ నాయనమ్మ చనిపోవడానికి కారణం నా పిచ్చితనమా? ఎన్నాళ్ళు నేను పిచ్చివాడిననేగా నా మాటలు విన్నావు? మూర్తి పలుకలేదు. పతంజలి అరుస్తూ: యేసు, నన్ను దేవాలయంలోనికి తీసుకువచ్చి దేవుడి మీద వస్త్రం నీ మీద కప్పటం నీకు పిచ్చి పనిగా కనిపించిందా? యేసు: కాకపోతే ఏంది, నీ వల్ల ఇవాళ నా జీతగాడితనం పోయింది. రామశాస్త్రి: మరోలా అనుకోకు బాబు, పెదకాపు గారితో చెప్పి నీ జీతగాడితనం నేను ఇప్పిస్తానులే. పతంజలి: ఆనంద్, ఏరా మనం స్నేహితులం. నవ్వాడు. నేను చెప్పిన మాటలు నీకు పిచ్చి మాటలుగా అగుపించాయా?
ఆనంద్ నిట్టూర్చి, సారీ మిస్టర్ పతంజలి, నేను మొదటే చెప్పాను, కేవలం వార్తలు అందించడమే నా పని, అంతేగాని నా నుండి ఎలాంటి ప్రత్యేక భావమూ ఉండదు. పతంజలి పిచ్చిగా నవ్వుతూ, మామయ్య, నువ్వు దీనికి అంతటికీ సూత్రధారివి. రామశాస్త్రి, నాయన, అన్నయ్యను హాస్పిటల్కి తీసుకుపదా. పతంజలి, సరే పదండి. కదిలారు అందరూ. ఆగారు. బ్రదర్స్, చేతనైతే, చేవ ఉంటే తల్లి చచ్చిపోయిన ఓ గజ్జి కుక్క పిల్లను పెంచండి. ఆకలితో అల్లాడే కుష్ఠరోగికి అన్నం పెట్టండి. సమాజంలో కుండిపోయిన ప్రతి పతితను చెల్లెలుగా స్వీకరించండి. మీలోని మానవత్వాన్ని కాపాడుకోండి. కానీ మనిషి తయారు చేసిన రాతి బొమ్మకు రక్తాలు బలినిచ్చే దశలో మాత్రం ఉండకండి. అంతే. కమాన్. అందరూ స్థాణువుల్లా ఉన్నారు. తెర బరువుగా జారింది. విన్నారుగా. శ్రోతలందరికీ మనవి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా చేయండి. సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఎందుకంటే మీరు చేసే ఈ సబ్స్క్రైబ్ షేర్లే మీరు ఆ రచయితకి చేసే సత్కారం. చేస్తారు కదూ.